హలో గైస్, వాట్సాప్ మార్కెటింగ్. సో చాలా స్టూడెంట్స్కి వాట్సాప్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటుందన్నమాట. ఈ ట్యుటోరియల్లో వాట్సాప్ మార్కెటింగ్ గురించి కంప్లీట్గా చెప్పాను. డిఫరెన్స్ బిట్వీన్ వాట్సాప్ అంటే ఏంటి, వాట్సాప్ బిజినెస్ అంటే ఏంటి, వాట్సాప్ ఏపీఐ అంటే ఏంటి. ఇక్కడ ఎక్కువ వాట్సాప్ ఏపీఐ గురించి మాట్లాడతాం. స్మాల్ బిజినెస్ నుంచి మీరు కొద్దిగా మీడియంకి కానీ హైకి గ్రో అవుతున్నప్పుడు నార్మల్ వాట్సాప్ అనేది సెట్ కాదు. మీరు ఆటోమేషన్ అనేది డిపెండ్ కావాలి. ఎందుకంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారు, ఇంకేదో రన్ చేస్తున్నారు, టూ మనీ లీడ్స్ వస్తున్నాయి అనుకోండి. ఈ విధంగా ఆటోమేషన్ చేసి పెట్టాలి. వచ్చిన కాంటాక్ట్కి ఎలాంటి మెసేజ్ పంపించాలి, ఎస్ అని కొడితే ఏంటి, నో అని కొడితే ఏం మెసేజ్ అని పెట్టామనుకోండి, మనకు కష్టం అనేది ఉండదు. హ్యాపీగా ఎన్ని లీడ్స్ అయినా, థౌజండ్స్ ఆఫ్ లీడ్స్ వచ్చినా కూడా ఆటోమేట్ మెసేజ్ వెళ్తుంది, కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో ఈ ట్యూటోరియల్ కంప్లీట్గా చూడండి, మంచి అవగాహన వస్తుంది. మీకు ఇంకేం క్వశ్చన్ వచ్చినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మార్కెట్లో ఈ వాట్సాప్ ఏపీ ప్రొవైడ్ చేసే చాలా మంది ఉన్నారు. డబుల్ టిక్ ఒకటి ఉంది. దిస్ ఇస్ అ నైస్ ప్లాట్ఫామ్, ఇది మనం వాడుతున్నాం. దాంతోపాటు వాటీ ఉంది, అది ఇంటర్నేషనల్. ఏఎస్ఎన్సి, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇండియన్ అనుకుంటా, ఇది ఇండియన్ బేస్డ్ కంపెనీ. ఈ కామర్స్కి చాలా చాలా బాగుంది. తర్వాత కొన్ని ఆల్టర్నేట్స్ కూడా వచ్చాయి, ఇది కూడా బాగుంది. అసలు వెబ్సైటే అవసరం లేకుండా మొత్తం మీకు వాట్సాప్లోనే అయిపోయేటట్టు వెరీ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి చాలా చాలా బాగుంది. కాబట్టి ప్రతి బిజినెస్కి వాట్సాప్ మార్కెటింగ్ చాలా అవసరం. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అవగాహన వస్తుంది. దాని తర్వాత దీనికి సంబంధించిన మీకు ఏ సెషన్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఆల్ ది బెస్ట్ గైస్. లెట్స్ గో టు ద వీడియో. So today we're going to learn how to do WhatsApp marketing. Just a second. Yes, new board. మీ అందరికీ వాట్సాప్ బిజినెస్ మీద అయితే ఐడియా ఉంది కదా అండి? వాట్సాప్ బిజినెస్ అకౌంట్, దాని మీద ఐడియా ఉందా అండి? మీరందరూ ఇట్స్ ఈజీ ఎనీవే. లెట్స్ డిఫరెన్షియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్, దాన్ని బట్టి విల్ ఫైండ్ అవుట్. ఓకే, వాట్సాప్ ఒకటి, ఇందులో నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ బిజినెస్ ఒకటి, వాట్సాప్ బిజినెస్. ఎంతమంది వాడుతున్నారండి వాట్సాప్ బిజినెస్ ఆల్రెడీ? నేను వాడుతున్నాను సార్. నేను కూడా వాడుతున్నాను సార్. తెలియని వాళ్ళు ఉంటే వాడండి, ఈజీ, పెద్ద పని ఏం కదా అది. వాట్సాప్ బిజినెస్ ఒక నార్మల్ అకౌంట్లో మీరు రెండు వాడచ్చు, ఒక వాట్సాప్ బిజినెస్ కూడా వాడచ్చు మీ యొక్క ఫోన్లో. అయితే మీ అందరికీ నార్మల్ వాట్సాప్ అకౌంట్ ఉంటుంది, ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై చేయడము, దిస్ ఇస్ ఇట్. వాట్సాప్ బిజినెస్లో ఏంటంటే మీ ప్రొడక్ట్ సంబంధించిన క్యాటలాగ్ పెట్టుకోవచ్చు, ఆటోమేటెడ్ మెసేజెస్ పెట్టుకోవచ్చు. ఒక 100-150 మందికి బల్క్గా వాట్సాప్ చేసే ఆప్షన్ కూడా ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవి రెండు ఫ్రీ, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఓడిఎంటి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, మేము నెలకు బిజినెస్ WhatsApp business. One second. Yeah. కొన్ని వేల మెసేజ్లు పంపిస్తామండి. మీరు అలాంటప్పుడు నార్మల్ వాట్సాప్ కానీ వాట్సాప్ బిజినెస్ కానీ చేస్తే సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది ఫేస్బుక్ అతను కొన్నాడు వాట్సాప్ని, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఈ ఫీచర్ని ఫ్రీ ఇవ్వాలా ప్రీమియం ఇవ్వాలని ఆయన ఇష్టం. నార్మల్గా కమ్యూనికేట్ కానీ నో ప్రాబ్లం, కానీ బిజినెస్ పర్పస్గా టూ మచ్గా వాడినప్పుడు మీ అకౌంట్ సస్పెండ్స్ అవుతాయి. ఎప్పుడన్నా అయినాయంటే మీకు సస్పెండ్? నార్మల్ వాట్సాప్ అకౌంట్ బిజినెస్ చేస్తే మీకు తెలుస్తుంది, నార్మల్గా అయితే కాదు. బట్ మీరు బిజినెస్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది అవుతుంది, సస్పెండ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఫేస్బుక్ ఏం చేసింది తెలుసా? వాట్సాప్ని ప్రీమియం చేసిందండి. నువ్వు పైసలు కట్టు భయ్,
మస్తు నీకు ఏం కావాలో చూసుకున్నావు. ఎన్ని తెచ్చుకోడు, 100 పంపిస్తావా, 1000 పంపిస్తావా, నీ ఇష్టం. ఎన్నన్నా పంపించుకోను. దట్స్ వాట్ దే బ్రాట్ ద ప్రీమియం. బట్ ప్రీమియం నువ్వు వాడాలి అంటే టూల్స్ ఉన్నాయండి. డైరెక్ట్ మీరు వాడడం కష్టం. అఫీషియల్ వాట్సాప్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రీమియం వాడాలంటే చాలా కష్టం. సో దానికి ఎంతో సెట్టింగ్స్ కావాలి. దాని బదులు మీరు ఏం చేయండి, కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే ఈ వాట్సాప్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకెందుకు మీరు ఒక సిమ్ కార్డ్ కొనాలనుకోండి, ఎక్కడ కొంటారండి? వేర్ విల్ యూ బై? విత్ హూమ్ యూ విల్ బై? ఎస్, స్టోర్ సార్. అదే ఎవరు కొంటారు స్టోర్లో? ప్రొవైడర్. ఎయిర్టెల్, ఐడియా ఉన్నాయి కదా. యా ఎయిర్టెల్ స్టోర్, ఐడియా, జియో. వాట్సాప్ ఏపీఐ మీరు వాడాలి అంటే కొందరు అఫీషియల్ పీపుల్ ఉన్నారనమాట. అందులో ఎవరెవరు ఉన్నారంటే వాటి ఒకటి ఉంది, రెండోది వచ్చి డబుల్ టిక్, ఏఐ సెన్సీ. ఈ విధంగా చూసుకుంటే పోతే చాలానే ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే అఫీషియల్ పార్ట్నర్స్ విత్ దెమ్, వాళ్ళతో అఫీషియల్ పార్ట్నర్స్ అనమాట. వీ కెన్ బై విత్ దెమ్. వీళ్ళతో మనం బై చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఆల్రెడీ ODMT వీఆర్ యూజింగ్ డబుల్ టిక్ అనమాట. కాబట్టి డబుల్ టిక్లో నేను చూపిస్తాను. ఇక్కడ ఏమైంది, మాకు సేల్స్ టీమ్ ఏం చేస్తారు, రెగ్యులర్గా వాట్సాప్ చేయడం వల్ల నెలకు 3-4 సార్లు ఒక్కొక్కరిది వాట్సాప్ బ్యాన్ అయిపోతుంది. మళ్ళీ కొత్త నెంబర్ తీసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ వాట్సాప్ బిజినెస్ తీసుకున్న అదే ప్రాబ్లం. ఇలా కాదు కదా, మనకు వర్కౌట్ కావాలి కాబట్టి ప్రీమియం తీసుకున్నాం. ఫ్రీకి ప్రీమియంకి తేడా ఏం తెలుసా? ఫ్రీ ఈజ్ ఫ్రీ. ప్రీమియము ఒక్క వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి నువ్వు డబ్బులు పెట్టాలండి. యూ హ్యావ్ టు పే మనీ. దాదాపు ఎంత? 0.60 పైసా నుంచి 0.80 పైసా, అంటే దాదాపు ₹1 అనుకోండి, ₹1 అనుకోండి. సార్ ఇదేంది వేస్ట్ కదా, మనం డబ్బులు పే చేస్తున్నాం అంటే నో ప్రాబ్లం అండి, ఇది పడితే. ఎందుకంటే మేము బల్క్గా మెసేజ్ పంపిస్తాం, ఒక 400 మందికి, 500 మందికి. ఈ ఆప్షన్ ఇక్కడ లేదు. దీని నుంచి బిజినెస్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మనము ఇది మెసేజ్ పెట్టి చూద్దాం, ఓకేనా? ఒక 300-400 మందికి ఒక మెసేజ్ పెట్టి చూద్దాం. డన్? ఆల్ ఆఫ్ యూ రెడీ? సార్ వాట్సాప్ బిజినెస్ లో అలా ఫీచర్ లేదా సార్, బల్క్ పంపించడానికి? నీకు లిమిటేషన్ ఉంది. 100-120 మందికి పంపించుకోవచ్చు. వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి పంపించవచ్చు నువ్వు. కానీ నీ అకౌంట్ ఎప్పుడు బ్యాన్ అయిపోతుందో తెలియదు. చిన్న బిజినెస్లు నీకు తక్కువ లీడ్స్ ఉన్నాయనుకో, చేసుకో, నో ప్రాబ్లం. కానీ ODMT లాంటిది హ్యూజ్ బిజినెస్ వస్తుంది, మల్టిపుల్ సార్లు ఫాలోఅప్ చేయాలి. మీరు అందరూ, నేను చెప్తున్నా, మీ బిజినెస్కి వచ్చే వరకు వాట్సాప్ బిజినెస్ మాత్రమే వాడండి. ఎప్పుడైతే సస్పెండ్ అయితే ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక నంబర్ వాడుతున్నావు భయ్. ఇప్పుడు ODMTకి ఒక నెంబర్ ఉంది, 7386603165. దీనిలో నేను వాట్సాప్ వాడలేకపోతే నాకు ఎంత కష్టం. ఎందుకంటే ఆ నెంబర్ పైన బిజినెస్ నడుస్తుంది మొత్తం. ఆ నెంబర్ మనం వాడకుండా చేస్తే నెంబర్ మార్చొద్దు కదా. ఇట్స్ నాట్ గుడ్ టు చేంజ్ దిస్ కదా. అలాంటప్పుడు సార్ ఒకే నెంబర్ మీద వాడచ్చా సార్ వాట్సాప్ బిజినెస్? ఏంటండి, ఒకే నెంబర్ మీద 2 యూజ్ చేయొచ్చా? వాట్సాప్ బిజినెస్ ఒకే నెంబర్ మీద మీరు నార్మల్ వాట్సాప్ బిజినెస్ 2 వాడచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదు. ట్రై చేయండి ఒకసారి. మీరు ఒకసారి నార్మల్గా ట్రై చేయండి, వస్తుందా లేదా అనేది. ఒక నెంబర్ వస్తుందా, మల్టిపుల్ నెంబర్ వస్తుందా, ట్రై చేసి చూడండి. మామూలుగా అయితే వస్తుంది 2, ఒక వాట్సాప్ బిజినెస్ చేయొచ్చు. అయితే అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ బిజినెస్, మీరు హ్యాపీగా మీరు ప్రీమియంకి రావాల్సిన అవసరమే లేదు. బట్ మీరు క్లయింట్కి వర్క్ చేస్తున్నప్పుడైతే ఇవి సజెస్ట్ చేయలేండి. క్లయింట్ దగ్గర బడ్జెట్ ఉంది, అలాంటప్పుడు మీరు ఏం చేయండి, ప్రీమియం సజెస్ట్ చేయండి. వాటి కానీ, డబుల్ టిక్ కానీ, ఏఎస్ఎన్సీ కానీ సజెస్ట్ చేయండి. ఇవన్నీ ప్రీమియమే. ఈ ప్రీమియం అంటే ఏంటి? ప్లాట్ఫామ్ కాస్ట్ ఉంటుందండి. ఓన్లీ వాట్సాప్ మెసేజే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ కాస్ట్ ఉంటుంది. మీరు ప్లాట్ఫామ్ కాస్ట్ పే చేయాలి. దాని తర్వాత మళ్ళీ పర్ మెసేజ్ కూడా మీరు డబ్బులు పే చేయాలి. 2 ఉంటాయండి. ఇప్పుడు డబుల్ టిక్కి మేము సంవత్సరానికి 40,000 పే చేసాము. దాంతోపాటు పర్ మెసేజ్ కూడా డబ్బులు పే చేస్తున్నాం. ఈవెన్ వాటి ఏఐఎస్ఎన్సీ వాళ్ళ ఓన్ ప్రైజింగ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మీరు ఎంత ఉంది, ఎంత అనేది. ఒకసారి మనం చాట్ GPT అడుగుదాం. ఫర్ WhatsApp API, what is the
price for what he double tick ASNC. Also add other players. Yeah. Give me price in the table. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇలాంటి ప్లాట్ఫామ్ వాళ్ళు. ఇగో వాటి బేసిక్ మంత్లీ ఫీజ్ ఇండియా 2,699 రూపాయలు, డబుల్ టిక్ 2,000, ఏఎస్ఎన్సి ఫ్రీ ఉంది. ఇది బేసిక్ లా. మిడ్ టైర్ లో చూడండి మళ్ళీ ఇక్కడ 3,000, ఇది కస్టమ్, ఇది $45 ఉంది మిడ్ టైర్ లో. హై టైర్ లో $99 ఉంది. ఇంకా ఇంటరాక్టివ్, పిక్సీ అసిస్టెంట్ ఎన్నో ఉన్నాయి. చూడండి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసింది ఇదేంటి ప్లాట్ఫామ్ కాస్టే అండి. ఇది జస్ట్ ప్లాట్ఫామ్ కాస్ట్. దాని తర్వాత మళ్ళీ మెసేజ్ కాస్ట్ అండి. మార్కెటింగ్ మెసేజెస్ ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. మార్కెటింగ్ మెసేజెస్, యూటిలిటీ మెసేజెస్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నువ్వు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీ మంత్ మెసేజ్ వస్తుంది, అరే బాబు మీది రీఛార్జ్ అయిపోతుంది. దిస్ యూటిలిటీకి సంబంధించింది. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఏం పెట్టినా యూటిలిటీ మెసేజ్, అది 0.12 పర్ మెసేజ్. కానీ నా కోర్స్ జాయిన్ కాలేదు, మళ్ళీ మెసేజ్ జాయిన్ మై కోర్స్ అని పెడుతున్నాం అనుకో, అది మార్కెటింగ్ మెసేజ్. దానికి మాత్రం 0.88 పర్ మెసేజ్. సో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద చార్జెస్. సో కన్క్లూషన్ ఒకటే, మీరు వాడుకునేటప్పుడు వాట్సాప్ బిజినెస్ ఓకే. బట్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకోసం అంటే ఇట్స్ నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్. ఆయన ఎట్లా రాచుకుంటే అట్లా ఫ్రీగా ఇవ్వద్దు అనుకోనంటే చేయడు. ఇఫ్ యూ డూయింగ్ టూ మచ్ దెన్ దే విల్ స్టాప్ యూ. క్లయింట్కి మీరు ఏం చేయాలి, క్లయింట్ దగ్గర డబ్బులు ఉంటుంది కానీ సజెస్ట్ చేయండి, ChatGPT రీసెర్చ్ చేయండి విచ్ వన్ ఈస్ గుడ్ అని. నేను ఆఫ్టర్ మెనీ రీసెర్చ్ ఐ బీన్ టు డబుల్ టిక్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది ఆల్రెడీ, ఆ డేటాను వాడుకొని మార్కెటింగ్ మెసేజ్ పంపించి చూద్దాం. అయితే ఈ ప్లాట్ఫామ్ లో ఎలా ఉంటుంది అంటే మన నార్మల్ వాట్సాప్ లాగా ఉండదండి. యూ కాంట్ మెసేజ్ కస్టమర్ డైరెక్ట్ గా హాయ్, హలో, హౌ ఆర్ యూ అని చెప్పనీకి రాదు. ఎవ్రీథింగ్ టెంప్లెట్ బేస్డ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. టెంప్లెట్ బేస్డ్, కంపల్సరీ టెంప్లెట్ వాడాలి. టెంప్లెట్ అంటే మనం తయారు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెసేజ్ అయితే ఏమవుతుందో హాయ్ అని చెప్పడానికి రాదు, టెంప్లెట్ తయారు చేయాలి. టెంప్లెట్ తయారు చేస్తే అప్పుడు ఆ టెంప్లెట్ వాళ్ళ రూల్ ప్రకారం ఉందా లేదా, ఐదర్ వాళ్ళు అప్రూవ్ ఆర్ డిసప్రూవ్ చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేస్తే ఫైన్, యూ కెన్ యూజ్ ఇట్ ఇమ్మీడియట్ గా, ఇట్ విల్ బి డన్. ఓకే, అప్పుడు నువ్వు ఎంతమందికి పంపించాలనుకుంటే అంతమందికి పంపించచ్చు. బట్ పంపించేటప్పుడు మాత్రం నీ అకౌంట్ లో పైసలు ఉండాలి, ప్రీపెయిడ్. మన ఫోన్లో ఇంటర్నేషనల్ కాల్ చేయాలంటే మన బ్యాలెన్స్ ఉండాలి కదా, అట్లనే ఇది కూడా మీ దగ్గర బ్యాలెన్స్ ఉండాలి. ముందే పైసలు వేసుకోవాలి, పైసలు వేసుకుంటే మెసేజ్ పోతుంది, ఇంత కట్ అయిపోయి డబ్బులు వెళ్ళిపోతాయి అన్నమాట. సో నార్మల్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్, అలా కాకుండా వాట్సాప్ ఏపీఐ తీసుకోవచ్చు. ఇది టెంప్లెట్ బేస్డ్ ఉంటుంది. మీరు ఇది వాడాలంటే ప్లాట్ఫామ్ కాస్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెసేజ్ పంపించాలంటే ఒక టెంప్లెట్ ఉంటుంది, టెంప్లెట్ తీసుకొని పంపించాలి. తర్వాత మీరు ఈ ప్లాట్ఫామ్ ని వాడాలి అంటే ఈ సెటప్ ఉంటుందండి. ఇస్ ఆల్ సెటప్. మీ అందరికి కనిపిస్తుందండి, డబుల్ టిక్ కనిపిస్తుందా? Yes sir, కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డబుల్ టిక్ విచ్ వీఆర్ యూజింగ్. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ నౌ. ఇది సెటప్ చేయాలి అండి. ఇది సెటప్ చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్. అది కంపల్సరీ మీకు డబుల్ టిక్ వాళ్ళే కనెక్ట్ అయిపోయి చేస్తారు మీకు. బికాస్ దిస్ ఇస్ ఫేస్బుక్ సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి మీకు కావాల్సింది ఏంటి అంటే మ్యాండేటరీ థింగ్స్ టు హ్యావ్ ఇస్ ఫేస్బుక్ పేజ్ ఉండాలి. ఫేస్బుక్ పేజ్ ఏమో చాలా సింపుల్, యూ కెన్ క్రియేట్ అ ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తే అక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి, ఆ సెట్టింగ్స్ వాళ్ళే చేసిస్తారు. మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళండి, ఇక్కడ పోండి, ఇది అప్రూవ్ చేయండి, ఈ నంబర్ పెట్టండి, అది ఇది అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే నీవు వాట్సాప్ ఏపీఐ వాడాలి అనుకుంటున్నావో అప్పుడు మీరు ఆల్రెడీ ఇంతకుముందు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వాడుతున్నారు అనుకోండి, అవి తీసేయాలి. అది ఉండకూడదుగా, అకౌంట్ డిలీట్ చేయాలి. మీరు గూగుల్ యాడ్స్ లో ఎంసీసీ అకౌంట్ అని ఉంటుంది, ఆ ఎంసీసీ అకౌంట్ వాడాలంటే అందులో గూగుల్ యాడ్స్ వాడకూడదు.
కొత్త జీమెయిల్ అకౌంట్ అయి ఉండాలి. ఇది కూడా కొత్త ఫోన్ నెంబర్ అని ఉండాలి, లేదంటే ఎగ్జిస్టింగ్ వాట్సాప్ ను డిలీట్ చేయాలి. అప్పుడు మాత్రమే వాట్సాప్ ఏపీఐని వాడచ్చు. క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఎస్ సార్. ఇది క్లియర్ చేసి పెట్టిస్తే ఫేస్బుక్ పేజ్ రెడీగా ఉన్నామనుకో, ఈ ప్లాట్ఫామ్ వల్ల కాల్ చేస్తే ఒక రిప్రజెంటేటివ్ వస్తాడు, ఆయన గైడ్ చేస్తాడు. హాఫ్ అన్ అవర్లో సెటప్ అయిపోతుంది, 30 minutes సెటప్ అయిపోతుంది. సెటప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా రేపు ఒక బ్యాచ్ ఉంది మనకు. ఆ బ్యాచ్కి నేను బల్క్ మెసేజ్ పంపించేదే మీకు చూపిస్తున్నా, చూడండి. ఓకే, బేసిక్స్ అర్థమైన అందరికీ? ద ఫౌండేషన్ ఈజ్ అండర్స్టూడ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ ఫేస్బుక్ పేజ్ ఉండాలన్నారు, తర్వాత అకౌంట్ ఏదో డిలీట్ చేయాలన్నారు, అర్థం కాలేదు మళ్ళీ. అకౌంట్ అంటే ఇప్పుడు ఈ నెంబర్ పైన నీకు ఆల్రెడీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉందనుకో. ఓకే ఓకే ఓకే. నీకు నార్మల్ వాట్సాప్ అకౌంట్ ఉంది దీని మీద. నువ్వు వాట్సాప్ ఏపీఐ వాడాలంటే ఈ వాట్సాప్ అకౌంట్ ఉండకూడదు, అది డిలీట్ చేయాలి ఈ నెంబర్ పైన. ఓకే ఓకే. ఈ వాట్సాప్ ఏపీఐ వాడాలంటే అది ఫ్రెష్ ఉండాలి. అది ఇంతవరకు వాట్సాప్ వాడకూడదు, ఒకవేళ వాడితే డిలీట్ చేసి పెట్టాలి. అప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ నార్మల్ అకౌంట్, దిస్ ఇస్ అ ఏపీఐ అకౌంట్. డబుల్ టిక్ వాళ్ళే కనెక్ట్ అవుతారా సార్ మనం పర్చేజ్ చేశాక? వన్స్ వాళ్ళే కనెక్ట్ అవుతారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీరు వాటి కానీ ఏజెన్సీ కానీ డబుల్ టిక్ తీసుకునే ముందు సేల్స్ రిప్రజెంటేటివ్ తో మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళు చెప్తారు, సార్ మొత్తం మేమే సెటప్ చేపిస్తామని. వాళ్ళు కాల్ తీసుకొని వాళ్ళే సెటప్ చేసిస్తారు, హాఫ్ అన్ అవర్లో సెటప్ చేసిస్తారు. మీరు మధ్యలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సేల్స్ టీమ్ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. ఓకే, వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చినా దే హెల్ప్. వన్స్ సెటప్ అయ్యాక పేమెంట్ చేయాలా సార్, లేకుంటే బిఫోరే ఉంటుందా? ఫస్ట్ పేమెంట్ చేయాలా, తర్వాత సెటప్ చేస్తారు వాళ్ళు. ఓకే. These people are official partners of the WhatsApp. No problem. They are very genuine. We can happily believe it. Okay. కాస్ట్ చూపించిన ఆల్రెడీ మీకు ఎంతెంత కాస్ట్ ఉంది, ఏం కథ అనేది బేసిక్ చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ గా మనము మెసేజ్ చేయడానికి వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు ఏమైంది అంటే, నేను చాట్స్ చూపిస్తా చూడండి. ఇక్కడ చాట్స్ చూడండి. ఇవన్నీ కూడా ఏంటి, వీళ్ళందరూ మాకు మెసేజ్ చేసిన వాళ్ళు. కరెక్ట్గా 14 years, ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, దీస్ ఆర్ ద స్టూడెంట్స్. సెకండ్, అంటే వీళ్ళంతా ఏంది, మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తే ఇంకా పర్సనల్గా వెళ్ళదు, ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే, ఇక్కడ చూడండి, కెన్ యూ సీ హియర్? ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పేర్లు. ఎస్, అనిత, ఫరీదా, పావని, రజని, సుభాష్, మంగళం, వైష్ణవి. ఇక్కడ టోటల్ 10 members వాడొచ్చు ఈ వాట్సాప్ ని, 10 మంది వాడొచ్చు. నార్మల్గా అయితే వాడొచ్చా అంటే అట్లా మనం, మీరు ఈ వాట్సాప్ లాస్ట్ 10 మంది మెసేజ్ వాడొచ్చా? వాడికి రాదు కదా, ఒక్కరే ఫోన్లో మీరు వాడచ్చు. ఇక్కడ ఏంటి, నా సేల్స్ టీమ్ అందరు కూడా ఇక్కడ ఇది వాడతారు. ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు రిప్లై ఇస్తారు అనమాట. కస్టమర్కి మాత్రం వీళ్ళ పేర్లు కనిపించదండి. కస్టమర్కి ఏంది 738666 ODMT అని మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా ODMT తెలుగు అని మాత్రమే కనిపిస్తుంది. ఎవరు మాట్లాడుతూ తెలియదు, హూ ఇస్ టాకింగ్ దే డోంట్ నో ఇట్. బ్రాండ్ మాత్రం కనిపిస్తుంది. ఇస్ దిస్ ఎ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్? ఎస్ సార్. మెయిన్ ఎందుకు అంటే, ఇప్పుడు మనము ఇంతకుముందు మనం ఎట్లే మాడుతుంటే, అనితకు ఒక వాట్సాప్ నంబరు, ఫరీదకు ఒక వాట్సాప్ నంబరు, రజనీకి, సేల్స్ టీమ్ డిఫరెంట్ వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తే స్టూడెంట్ ఇరిటేట్ అవుతుంది. ఇంతమంది ఉన్నారు ఏంది, ఎవరు నమ్మాలి ఎవరు కాదు అంటుంది. అరే ఇట్లా కాదు, మనకు ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి ఒకటే నంబర్ నుంచి మెసేజ్ పోతుంది. ఇప్పుడు ఏ కమ్యూనికేషన్ అయినా దే విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఓన్లీ 1 number. సో దీనివల్ల ఏమవుతుంది, బ్రాండ్ ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకు నమ్మకం కుదురుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక ఫౌండర్ని భయ్, నా సేల్స్ టీమ్ ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతారో, ఏమైనా మిస్టేక్ చేస్తారో నాకు తెలియదు కదా. వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం నాకు ఇక్కడ తెలిసిపోతుంది కదా, వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం నాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 628కి ఒక మెసేజ్ వచ్చింది, పుష్ప, ఇక్కడ నీడ్ డీటెయిల్స్ అన్నారు. ఐ వాంట్ టు జాయిన్ ద కోర్స్, సో నీడ్ డీటెయిల్స్. ఇంకా మా ఎంప్లాయీ రిప్లై లేదు. నేను ఇక్కడ నోట్ పెట్టాను, ఫరీదా వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ అని పెట్టాను. ఈ నోట్స్ ఓన్లీ మా ఇంటర్నల్ ఎంప్లాయీస్కి కనిపిస్తుంది, ఈ ఎంప్లాయీకి వీళ్ళకి కనిపించదు కస్టమర్కి.
తను చూసుకుంటుంది, తను చూసుకొని ఫిక్స్ చేస్తుంది. దీంట్లో అర్థమైందా? కాల్ చేయడం అవుతుందండి, ఏంటండి? ఇంకా కాల్ చేయడానికి అవుతుందండి. కాల్స్ కూడా అవుతుందండి. ఇక్కడ చూడండి కాల్ ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ కాల్ దెమ్ యాజ్ వెల్. మెసేజ్ చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు, ఆడియో మెసేజ్ పంపించచ్చు. ఇక్కడ చూడండి ఆల్రెడీ తను పంపించేసింది. ఇక్కడ 7:29 మాకు డెమో ఉంది. ఇప్పుడు 8 o'clock ఆటోమేటిక్గా మెసేజ్ పంపిస్తున్నారు, అటెండ్ దిస్ అని. నేమ్ సేవ్ చేసుకోవాలా సార్? ఏంటండి? నేమ్ సేవ్ చేసుకోవాలా సార్? మనం ఎవరు నేమ్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మీరు వాట్సాప్లో చూడండి, ఇప్పుడు పుష్ప అని ఇట్లా ఫ్లవర్ పెట్టుకుంది ఆమె, ఆటోమేటిక్గా మీరు వాట్సాప్లో పెట్టుకుంటారు కదండి పేరు, అదే పేరు వస్తుంది, అదే పేరు వస్తుంది. ద సేమ్ నేమ్ విల్ కమ్. మీరు ఏ పేరు పెట్టుకుంటారో అదే పేరు వస్తుంది. మనం ఏది సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు చాట్ ఉంటుంది. ఓకే, చెప్పండి. ఐ మీన్ మీరు ఇంటర్నల్ గా పంపించుకున్నారు కదా, అది ఎలా పంపించారు సార్? ఎలా పంపించామంటే ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ పుష్ప ఉంది కదా, తన కన్వర్సేషన్ స్టార్ట్ అయింది. ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ మోర్ ద కోర్స్. ఇక్కడ చూడండి, హాయ్ పుష్ప, ఆర్ యూ రెడీ టు అటెండ్ ద ఫ్రీ డెమో టుడే? ఇది అర్థం చేసుకోండి ఎవరన్నా, ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోండి, చెప్పండి. డైరెక్ట్ ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోయింది సార్. ఏంటండి? ఆటోమేటిక్ మెసేజెస్. ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోయింది. కరెక్ట్ అండి, అది ఆటోమేషన్ మెసేజ్. అందుకే ఎందుకంటే అక్కడ చూడండి పుష్ప ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. రియల్ ఎంప్లాయీ పెడితే అట్లా పెడతారా? పెట్టరు కదా. ఓకే, అది ఆటోమేషన్ అంటారు. ఆటోమేషన్ నేను రేపు చూపిస్తా. ఆటోమేషన్ ఎట్లా చేస్తా అన్నది రేపు చూపిస్తా. ఇది ఇక్కడ చేసింది కాదు, వేరే టూల్ నుంచి మనము యాక్చువల్గా ఈ ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద కోర్స్ ఎట్లా జరిగిందంటే, ఈ మెసేజ్ వచ్చిందంటే అర్థమైందంటే, కస్టమర్ ODMT వెబ్సైట్కి వచ్చి ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంది కదా మొబైల్ ఫోన్లో ఎస్పెషల్గా, అది క్లిక్ చేశాడండి. క్లిక్ చేసినప్పుడే ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కస్టమర్ వెబ్సైట్కి వచ్చి వాట్సాప్ క్లిక్ చేశాడు. అయితే చూడండి ఎంత ఉందో ఆటోమేషన్. ఇక్కడ కస్టమర్ వెబ్సైట్కి వచ్చి వాట్సాప్ బటన్ క్లిక్ చేస్తే నా ఏపీఐకి వచ్చింది. ఏపీఐకి వచ్చినప్పుడు మా సేల్స్ టీమ్ బిజీగా ఉంటారో తెలియదు నాకు, కాబట్టి ఆటోమేటిక్గా ఒక మెసేజ్ పెట్టాము ఇక్కడ మేము. ఎవరు మెసేజ్ వచ్చినా కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, వాళ్ళ పేరు తీసుకుంటుంది. హాయ్ పుష్ప, ఆర్ యూ రెడీ టు అటెండ్ ద ఫ్రీ డెమో టుడే? ఎస్ అని పెట్టారు. ఎస్ అని పెట్టారా? ఇప్పుడు ఇది 6:02కి పెట్టాము మేము, ఆమె ఎస్ అని పెట్టింది. చూడండి మళ్ళీ 6:03కి ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోయింది. హాయ్ పుష్ప, ప్రోగ్రామ్ ఇది ఉంది, డెమో ఉంది, అటెండ్ గా. మళ్ళీ హాయ్ అని పెట్టింది ఆమె 6:17కి. ఓకే, పెడితే హాయ్ పుష్ప గారు అని మా సేల్స్ టీమ్ చట్టింది. కెన్ ఐ గెట్ సుభాష్ సార్ నెంబర్? నా నెంబర్ అడుగుతారు వాళ్ళు అట్లా. సో మోస్ట్లీ ఆటోమేషన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, సేల్స్ టీమ్ బిజీగా ఉన్నా కూడా ఇట్ విల్ సేవ్ యూ. ఏ మెసేజ్ కూడా మనము వదిలిపెట్టము. దట్ ఈస్ ద థింగ్. అండర్స్టూడ్? కింద మీరు ఇంటర్నల్ గా పెట్టారు కదా, మీరు ఇంటర్నల్ చూపిస్తూ చూడండి. చూడండి ఇక్కడ ఫర్ ద షీ ఆల్రెడీ టాక్ విత్ సౌజన్య మ్యామ్, షీ ఈస్ హబీబా స్టూడెంట్, అర్చనా ఫ్రెండ్, షీ ఆల్రెడీ అటెండ్ దేర్, విల్ అటెండ్ హియర్ టుడే. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుందా అండి రైట్ సైడ్ డీటెయిల్స్, కాల్స్, నోట్స్ అని కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఇక్కడ నోట్స్ అని పెట్టింది, ఇక్కడ నేను ఓకే అని పెట్టినా. బట్ బెటర్ అంటే వాళ్ళ చాట్ ఓపెన్ చేసి నోట్కి వెళ్ళి టైప్ చేస్తేనే వాళ్ళకి వెళ్తుందా సార్? నోట్కి వెళ్ళి, కానీ మాకు మాత్రం ఇక్కడ ఈ థ్రెడ్ మొత్తం కనిపిస్తుంది. సేల్స్ టీమ్ మొత్తం కస్టమర్ ఏం మాట్లాడారు, ఏం రిప్లై ఇచ్చారు, తర్వాత సేల్స్ టీమ్ ఏం మాట్లాడుకున్నారు, మనకు మొత్తం కన్వర్సేషన్ కనిపిస్తుంది. చూడండి ఫరీదా ఇలా పెట్టింది, నేను మళ్ళీ ఇక్కడ నోట్స్ పెట్టాను. ఇది కస్టమర్కి వెళ్ళదండి, మళ్ళీ ఇది మా ఇంటర్నల్ నోట్స్ మాత్రమే. ఓకే, వాళ్ళది ఓపెన్ చేసి పెట్టాలి కదా సార్, వాళ్ళ చాట్ ఓపెన్ చేసి. వాళ్ళ చాట్, ఎవరు చాట్ ఉంటే వాళ్ళ చాట్ ఓపెన్ చేసి పెడతాం. ఇవన్నీ చాట్స్ కదా, ఆ చాట్ ఓపెన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, కాల్స్ మాట్లాడడం ఏమన్నా, నోట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కనిపించేస్తాయి. ఓకే, డన్, రైట్. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? సార్ ఇది 24 hours సర్వీస్ ఉంటుందా సార్? ఇప్పుడు 12 o'clock మెసేజ్ చేశారు అనుకోండి నైట్, ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేస్తుందా సార్? ఏమన్నా ఆప్షన్ పెట్టుకుంటారా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని? అంటే అర్థం కాలే, వాళ్ళు మెసేజ్ చేస్తే మళ్ళీ చెప్పండి.
వాళ్ళు హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు అనుకోండి సార్, ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోతుందా సార్? 24 hours ఉంటుంది అంటున్నా సార్. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతుంది అది. ఆయన ఎప్పుడు మెసేజ్ చేసినా వెళ్ళిపోతుంది. ఓకే. Automation. దీంట్లో టైం స్లాట్ పెట్టుకోవచ్చు సార్, టైం సెట్టింగ్ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే మనకు మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు అది ఎప్పుడు మనకు అవసరం లేదు అట్లా. మనం కస్టమర్ ఎప్పుడు మాట్లాడినా వెళ్ళిపోయేటట్టు పెట్టుకోవచ్చు. మనం టైం స్లాట్ ఏం అవసరం లేదు. ఓకే. నువ్వు కస్టమర్ కి మనం టైం స్లాట్ పెట్టి ఈ టైంలో కూడా చేయండి అంటే ఓకే. అని ఎప్పుడు చేసినా కూడా మన ఆటోమేషన్ వర్కౌట్ అవుతుంది. వెన్ ఎవర్ హీ మెసేజెస్ ఆర్ రిప్లైస్ కీప్ ఆన్ గోయింగ్. అసలు ఈ సేల్స్ టీమే లేకుండా కూడా ఆటోమేషన్ చేయొచ్చండి. ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తుంది అది. కాకపోతే మనది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం హ్యూమన్ టచ్ ఉండాలి. ఇప్పుడు అదే ఒక కామర్స్ వెబ్సైట్ అనుకోండి, ఏముంటాయండి, రిటర్న్ చేయాలి, నేను సిఓడి ఆప్షన్ ఎంత, అది ఎక్కువ ఇది ఎక్కువ. దానికి ఆటోమేషన్ పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే రోజుకు 100 ప్రోడక్ట్స్ సేల్ అవుతాయి. కానీ ఇది ఎడ్యుకేషన్ కదా, స్టూడెంట్కి గైడెన్స్ కావాలి కాబట్టి హ్యూమన్ పెట్టినాం. ఒకవేళ కామర్స్ వెబ్సైట్ అయితే హ్యూమన్ కూడా అవసరం లేదు, మొత్తం ఆటోమేషన్ చేయొచ్చు. ఓకేనా సార్ ఇది ఈ విండోలో ఇంటర్నల్ కన్వర్జేషన్ మీరు చేశారు కదా సార్, ఆ ఇంటర్నల్ కన్వర్జేషన్ వాళ్ళకి కనిపించకుండా మనం ఆప్షన్ ఏమైనా పెట్టుకోవాలా సార్ అక్కడ? వాళ్ళకి ఏం కనిపించదు. టూల్ డిజైన్ అట్లే ఉంది. ఇది మొత్తం మనకు మాత్రమే కనిపిస్తుంది, క్లయింట్కి కనిపించదు, అది కస్టమర్కి కనిపించదు. అది మనం ఏం చేయాల్సింది లేదు. ఓకే, మనం చేసేది ఏం లేదు, ఆటోమేటిక్ గా దట్స్ ఇంటర్నల్ నోట్. ఏ కలర్ లో వచ్చింది, ఇది కస్టమర్ కనిపించదు, మనకు మాత్రమే కనిపిస్తుంది. సో అంటే ముందుగా మనము దానికి ఏమన్నా అట్లా పెట్టుకొని ఉండాలా సార్? అంటే ఇది ఇట్లా మనకి కనిపించొద్దు అనేసి అని అట్లా ఏమైనా ఆప్షన్స్ ఉంటుందా సార్? ఆ డబుల్ టిక్ అయినని ఆప్షన్ ఇచ్చాడు మనకు. మనం ఏం చేసేది ఏం లేదు, వాళ్ళు ఫీచర్ అలాంటి ఫీచర్. ఓకేనా, ఫీచర్ అలా ఉంది అన్నమాట. ఓకే సార్, రైట్. సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే వాట్సాప్ ఏంది, వాట్సాప్ బిజినెస్ ఏంది, ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంది. ఇప్పుడు ఒక సేల్స్ టీమ్, 5 మంది సేల్స్ టీమ్ ఉన్నారు మన దగ్గర. 5 మంది 5 నెంబర్లు పెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటే నెంబర్తో మాట్లాడాలంటే ఇది పాసిబుల్ కాదు. ఇంకోటి, నా ఫోన్ 5 మందికి ఇనికి రాదు. సెంట్రలైజ్ లొకేషన్ లో వాడాలి, అందరూ వాడాలనుకున్నప్పుడు ప్రీమియం తీసుకోవాలి. ప్రీమియం అంటే ప్లాట్ఫామ్ కాస్ట్ పెట్టుకోవాలి, మీరు ప్లాట్ఫామ్ కి డబ్బులు కట్టాలి, అట్ ద సేమ్ టైం పర్ మెసేజ్ కూడా డబ్బులు కట్టాలి. ఇది ఇమ్మీడియట్ అయితే ఇంపార్టెంట్ అయితేనే తీసుకోండి, లేదంటే నార్మల్గా వాట్సాప్ బిజినెస్ వాడండి. ఇప్పుడు ఓడిఎంటీకి ఇది మ్యాండేటరీ, సో వీఆర్ యూజింగ్ ఇట్. వన్ టైం అండి, లేదంటే ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేసుకోవాలండి? సేమ్ మన గోడాడి లాగానే ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి. ప్లాట్ఫామ్ కాస్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెసేజ్ కాస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మీరు ఇందులో ఏదో ఒకటి పర్చేస్ చేసుకుంటే గెట్ రెడీ విత్ యువర్ ఫోన్ నెంబర్. దీనికి నార్మల్ అకౌంట్స్ ఉంటే డిలీట్ చేసి పెట్టుకోవాలి. లేదు అది నేను వాడుతున్న ఇంపార్టెంట్ కూడా కొత్త నెంబర్ తీసుకోండి, ఎగ్జిస్టింగ్ మాత్రం పనికిరాదు. తర్వాత ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి, వాళ్ళే మీకు మొత్తం సెటప్ చేసి ఇచ్చి ఈ విధంగా డాష్ బోర్డ్ ఇస్తారు. మీకు అన్ని ఆప్షన్స్ ఉంటే వాడుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ ఒక కస్టమర్కి మెసేజ్ పెట్టాలనుకుంటే కంపల్సరీ టెంప్లెట్ బేస్డే పెట్టాలి, నార్మల్గా పెట్టడానికి రాదు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నా చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి బాగా. కస్టమర్ మనకు మెసేజ్ చేయొచ్చు అనుకో, ఈ కస్టమర్ నాకు మెసేజ్ చేసింది, ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద కోర్స్, నేను నార్మల్గా మాట్లాడవచ్చు. ఇక్కడ నాకు టెంప్లెట్ ఏం అవసరం లేదు, సేమ్ లైక్ వాట్సాప్ ఓన్లీ. దీనికి నాకు రూపాయి కూడా ఖర్చు లేదండి, ఇక్కడ నాకు ఖర్చు లేదు. వెన్ ఎవర్ కస్టమర్ మెసేజ్ యూ దెర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ యూ వాంట్ టు టాక్ టు కస్టమర్, నువ్వే కస్టమర్తో మాట్లాడాలి. ఇప్పుడు న్యూ చాట్ ఉంది, ఎవరైనా ఒక నెంబర్ చెప్పండి మీరు, ఎనీబడి? 9866 797 595 స్టార్ట్ చాట్. ఇక్కడ చూడండి, ఏమన్నా అనిపిస్తుంది ఇక్కడ మీకు? నాకేం చాట్ చేయడానికి లేదండి, నేను ఈయనతో చాట్ చేయాలంటే సెండ్ టెంప్లెట్ మాత్రమే. అంటే ఇన్కమింగ్ ఫ్రీ అండి. వాట్సాప్ వేరే వాళ్ళు రిప్లై ఇస్తే నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ నువ్వు చేయాలంటే మాత్రం టెంప్లెట్ పంపించాలి. ఈ టెంప్లెట్ పంపిస్తే ఏమవుతుంది అంటే, వెన్ ఐ సెండ్ ద టెంప్లెట్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సెండ్ టెంప్లెట్. నేను చెప్పాను కదా టెంప్లెట్ బేస్డ్ అని. ఈ టెంప్లెట్ నువ్వు ముందే తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ టెంప్లెట్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది, తయారు చేసి పెట్టుకోవాలి. నేను చేసుకున్నాను ఆల్రెడీ, నేను చెప్పి చూపిస్తాను. ఇప్పుడు ఇగో ఒక మెసేజ్ ఉంది, నేను పంపిస్తున్నాను, నాకు చూద్దాం. ఇది ఆల్రెడీ అప్రూవ్ అయిన టెంప్లెట్ అండి, సెండింగ్ ఇట్ టు హిమ్. మీరు ఒకసారి ఓపెన్ చేయండి, మీకు వచ్చింది ఎలా చూడండి.
ఒక నిమిషం ఇక్కడ చూడండి, నేను పంపించానండి. ఇతనికి పంపిస్తే ఇంకా అట్లే ఉంది. ఆయన ఒక్కసారి దానికి రిప్లై ఇచ్చాడనుకో, అప్పుడు ఈ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు నాకు ఖర్చు ఏంటంటే ఇది ప్రమోషనల్ మెసేజ్ 80 పైసలు ఖర్చు అయిందండి. కానీ 24 hours మొత్తం 80 పైసలే. ఎంతనన్నా మాట్లాడదు. వన్ టైం కాస్ట్ 80 పైసలు. ఇప్పుడు ఆయన రిప్లై ఇచ్చిండు అనుకో పంపించచ్చు. ఆయన రిప్లై అయిపోతే నేను మళ్ళీ పంపించడానికి రాదండి. కాబట్టి అన్నోన్ నెంబర్స్ పంపించిన లాభం లేదు. మీకు వచ్చిందండి మెసేజ్? యా వచ్చింది సార్. ఒకసారి రిప్లై ఇవ్వమంటారా? అక్కడ ఎస్ ఐ వాంట్ టు జాయిన్ అని క్లిక్ చేయండి. యా ఇచ్చాను సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓకే ఓపెన్ అయింది. దిస్ ఈస్ జస్ట్ టెస్టింగ్ ఇన్ వాట్సాప్ బిజినెస్ క్లాస్. ఇప్పుడు మీరు సెకండ్ టైం పంపించారు కదా సార్, దీనికి ఏం ఉండదా సార్ మా అమౌంట్? ఇప్పుడు 24 గంటలు నెక్స్ట్ 24 hours వరకు కూడా నాకు ఏం ఖర్చు లేదు. ఓన్లీ 80 పైసలు ఖర్చు అయిపోయినా నాకు ఆల్రెడీ నీకు పంపించినందుకు. నువ్వు రిప్లై ఇస్తే ఓపెన్, నువ్వు రిప్లై అయిపోతే నాకు ఈ విండో కూడా ఓపెన్ కాదు. నువ్వు ఈ రిప్లై ఇస్తే ఏమవుతుంది, నాకు 80 పైసలు ఖర్చు అయినా కూడా న్యాయం జరుగుతుంది. ఇంకా నాకు మళ్ళీ ఖర్చు లేదు. ఈ విండో ఎంతవరకు? ఈ రోజు మనం 7:40 స్టార్ట్ చేసినాం కదా, రేపు 7:40 ఈ విండో ఓపెన్ ఉంటుంది. నేను చాట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుందండి. మళ్ళీ నేను మెసేజ్ చేయాలంటే మళ్ళీ టెంప్లెట్ పంపించాలి. లేదంటే నువ్వు నాకు మెసేజ్ చేయాలి. నువ్వు చేస్తే నాకు ఫ్రీ, నువ్వు చేయకపోతే మాత్రం నేను ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ 24 hours తర్వాత యూజర్ పింగ్ చేస్తే మళ్ళీ మీకు 24 hours వరకు ఫ్రీ. లేదంటే మాత్రం నేను డబ్బులు పెట్టుకోవాలి. ఓకేనా? సో అందుకే చెప్తున్నా కదా, ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే చేయాలి. క్లయింట్ కూడా ఇది ప్రతిదీ డబ్బులతో పోల్చుకుందే. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ రిలేటెడ్. ఇది కానీ ఇది వర్కౌట్ అవుతుందండి. ఇది చాలా వర్కౌట్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఆల్ క్లియర్? సార్ ఇది ఏ సర్వీసెస్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది సార్? అదే చెప్తున్నా కదా, ఎప్పుడైతే బిజినెస్ మీరు నెలకు 1000-2000 లీడ్స్ వస్తున్నాయి, నార్మల్ వాట్సాప్లో అయితలేదు, బల్క్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాలంటే ఎంత కష్టం అండి. తర్వాత మీ దగ్గర సేల్స్ టీమ్ పెద్దగా ఉంది, 5-6 మంది టీమ్స్ ఉన్నారు, డిఫరెంట్ నెంబర్ నుంచి పోతుంది, కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక యూనిక్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఇది. తర్వాత వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి, కానీ నీకు ఈ బిజినెస్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 రీజన్స్, సేల్స్ టీమ్ పెద్దగా ఉంది, ప్రతి ఒక్కరు డిఫరెంట్ నెంబర్ వాడుతారు, అట్లా కాదు యూనిక్ నెంబర్ కావాలనుకున్నా. సెకండ్, వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అవుతున్నా. కానీ అలాంటి టైంలో ఏ బిజినెస్ అయినా డిస్టింగ్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇట్స్ గుడ్ వన్. ఎందుకంటే వీళ్ళకు డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా సార్? ఇప్పుడు మనకి సమ్ టైమ్స్ యాడ్స్ వస్తుంటాయి కదా సార్ వాట్సాప్ నుంచి, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అని అలా ఇలాంటి బిజినెస్ యూజ్ చేస్తారా సార్ వాళ్ళు? మీకు యాడ్ ఎక్కడ వచ్చింది? వాట్సాప్ కే వస్తుంది సార్. యాడ్ లేకపోతే మెసేజ్ వచ్చిందా? అదే సారీ, మెసేజ్. ఇదే మెసేజెస్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్ నుంచి మనకి మ్యాక్స్ షోరూమ్ నుంచి అలా వస్తూ ఉంటున్నాయి కదా సార్. వీళ్ళంతా ఇదే వాడతారండి. ఎస్, అపెరల్ కి సంబంధించిన క్లోతింగ్ బ్రాండ్స్ అందరు కూడా ఈ వాట్సాప్ ఏపీఐ వాడతారు. బ్యాంక్స్ అందరు కూడా ఏపీఐస్ వాడతారండి. వీళ్ళంతా ఆటోమేషన్ మీద డిపెండ్ చేస్తారు, ఆటోమేషన్ పెట్టేసుకుంటారు. ఇట్లా ఆఫర్స్ పంపిస్తారు కదా సార్ ఆటోమేషన్ గా, ఇలా ఆఫర్స్ ఉన్నాయి అని ఇవంతా కూడా ఇది వాట్సాప్ ఏపీఐ వాడేది వాళ్ళు. ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళు కూడా వాడతారు కదా సార్. మనకు రెన్యువల్ చేయాలంటే ఇప్పుడు వాట్సాప్ కే పంపిస్తున్నారు, లింక్ క్లిక్ చేసి మనం రెన్యువల్ చేసుకోవచ్చు. చెప్పాలంటే మొత్తం బిజినెస్ లన్నీ వాట్సాప్ అయిపోయినండి. ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు కొన్ని సిఆర్ఎంస్ ఉన్నాయండి. ఇది ఒక సిఆర్ఎం అండి యాక్చువల్గా. వాట్ ఆర్ యూ లెర్నింగ్, దిస్ ఇస్ సిఆర్ఎం యాక్చువల్గా. ఎందుకంటే చూడండి, నా లీడ్స్ అన్ని ఒకటే దగ్గర ఉన్నాయి. దీస్ ఆల్ ద లీడ్స్, దీస్ ఆర్ విత్ మీ. నా సీ దేర్ ఆర్ సో మెనీ కస్టమర్స్. వీళ్ళ డేటా మొత్తం నా దగ్గర ఉంది. ఇది ఒక సిఆర్ఎం అనమాట. దిస్ ఈజ్ వన్ సిఆర్ఎం. కానీ ఇది వాట్సాప్ సిఆర్ఎం అండి. ఒకప్పుడు సిఆర్ఎం ఎట్లా ఉండే అంటే అది ఇండియన్కి తగ్గకుండా గ్లోబల్కి తగ్గట్టు చేస్తుండే. యూఎస్లో వాట్సాప్ అంత కాదు, జీమెయిల్ చాలా, ప్రతి ఈమెయిల్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఈమెయిల్స్ని బాగా వదిలేరు. ఇండియాలో ఈమెయిల్స్ ఓపెన్ చేయడమే తక్కువ. అసలు ఈమెయిల్ అంటేనే స్పామ్, అంతేనా? అవునా కదా? మనకు అంత ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వచ్చేవి ఏమి ఉండదు. మనం పట్టించుకోం మనం ఈమెయిల్స్ని. జంకే ఎక్కువ ఉంటుంది అందులో. అంటే మనం సిఆర్ఎం వాడినప్పుడు ఈ సిఆర్ఎం వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మెయిల్స్ మన ఈమెయిల్సే ఓపెన్. మీరు ఎందుకండి, మీకు వచ్చినదంతా వాట్సాప్లోనే మార్కెటింగ్ వచ్చింది కండి, ఓడిఎంటీ నుంచి, నాట్ ఆన్ జీమెయిల్ కదా. మెజారిటీ ఆఫ్ యూ స్పోక్ టు ఆన్ వాట్సాప్ అండ్ కన్వర్టెడ్, నాట్ ఆన్ ఈమెయిల్.
SMS ఎవరు చూసుకుంటలేరు. కాబట్టి వాట్సాప్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజులలో. ఓకే, కానీ ఇక్కడ వాట్సాప్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే, మెసేజ్ పంపించుకోవడానికి మాత్రమే. కానీ తెలియని నెంబర్లకు వాట్సాప్ అంత సీన్ లేదు. చూశారు కదా, అతనికి నేను వాట్సాప్ పంపించాను అనిల్ కుమార్ గారికి ఎవరికో, ఆయన రిప్లై ఇస్తేనే వస్తుంది, అంతేగాని ఏదో చేయడానికి రాదు ఇంత ముందులాగా. బల్క్ వాట్సాప్ అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్కి చేసుకోవడానికి వాడుకోవాలి అంతే, కానీ తెలియని డేటా కొనుక్కొని అంటే అది ఆ కాలం పోయింది. పీపుల్ మ్యాటర్, ప్రైవసీ. ఎస్పెషల్లీ ఒక అన్నోన్ పర్సన్ వాట్సాప్ లో చేస్తే మస్తు కుప్పం వస్తుంది కదా మీకు, సరే నాకు తెలియకుండా నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు, హూ ఆర్ యూ, ఈ విధంగా ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కాబట్టి తెలిసిన వాళ్ళకి మాత్రమే చేయాలి, తెలియని వాళ్ళకి చేయకూడదు. కాబట్టి మనం SEO నుంచో, గూగుల్ యాడ్స్ నుంచో, యూట్యూబ్ నుంచో ట్రాఫిక్ వస్తే వాళ్ళ వెబ్సైట్కి వచ్చి వాట్సాప్ క్లిక్ ఇచ్చినప్పుడు కానీ, డైరెక్ట్ మెసేజ్ చేసినప్పుడు కానీ ఆ డేటా అంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేసాము, ఇక్కడ రిప్లై ఇచ్చుకుంటున్నాం మంచిగా. ఇక్కడ మోర్ కన్వర్ట్ అయితే అనుకుంటే వాళ్ళే వస్తున్నారు. కాబట్టి నార్మల్ వాట్సాప్ వాడుకుంటే ప్రాబ్లం అవుతుంది మాకు, కాబట్టి వీఆర్ యూజింగ్ ది API. ఇందులో మాకు మనం ప్రీమియం పెడుతున్నందుకు మనకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకంటే టీం మొత్తం వాడుతుంది, ఒకరు కాకపోయినా ఒకరు అవైలబుల్ ఉంటారు. సెకండ్ థింగ్, ఈజీ టు సెండ్ మెసేజెస్. తర్వాత వీ కెన్ ట్రాక్ ఎవ్రీథింగ్. పోలీస్ కానిస్టేబుల్ అంటారు చైనా దగ్గర. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు బీయింగ్ కంపెనీ ఓనర్గా నేను నా సేల్స్ టీమ్ ఎలా పనిచేస్తుంది, ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని మొత్తం చెక్ చేసుకుంటున్నాను. ఇట్స్ గుడ్ ఫర్ మీ, ఐ హ్యావ్ అ కంట్రోల్. ఓకే, రైట్. సార్ నాకు పింక్ చేసినప్పుడు ODMT తెలుగు అని వచ్చింది, అదే అందరికి అలానే వస్తుందా సార్? అందరికి అట్లనే వస్తుంది. ఎలా సెట్ చేసుకున్నారు సార్ అది యూజర్ నేమ్? అది బై డిఫాల్ట్ మీరు డబుల్ టిక్ లో మీకు చేసినప్పుడు మీకు అడుగుతారు మీకు ఏం పేరు కావాలని, ఏ పేరు పెట్టుకుంటే అదే పేరు వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ మార్చుకోరాదా సార్ ఒకవేళ మిడిల్ లో చేంజ్ చేసుకోవాలంటే? మార్చుకోవచ్చు. వెనెవర్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే. ఓకే, ఇంకోటి మీరు మెసేజ్ చేస్తే మీ పేరు వస్తుంది, ఇంకా ఫరీదా మ్యామ్ మెసేజ్ చేస్తే వాళ్ళది యూజర్ నేమ్ వస్తుంది. అంటే వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళ యూజర్ నేమ్ టైప్ చేసుకుంటారా సార్? బై డిఫాల్ట్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డబుల్ టిక్ కదా, ఇక్కడ వీ హ్యావ్ యూజర్స్ అంటే టీమ్, దిస్ ఇస్ అవర్ టీమ్. ఓకే, ఈ టీం అందరికి కూడా నేను లాగిన్ ఇస్తాను అనమాట, యాక్సెస్ ఇస్తాను అనమాట. ఇన్వైట్ 10 మెంబర్స్ ఇన్వైట్ చేయొచ్చు. ఎప్పుడైతే నేను ఇన్వైట్ చేస్తానో వాళ్ళకు, ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా యాక్సెస్ వస్తుంది. నౌ దే ఆల్సో కెన్ యూజ్ దిస్ డాష్ బోర్డ్. వాళ్ళ పేర్లు అనేది ఇట్లా సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేయొచ్చు సార్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఇప్పుడు ఆల్రెడీ నేను వాడుతున్నా, ఆల్రెడీ 4 సేల్స్ టీమ్ ఆల్రెడీ వాడుతున్నారు. ఇప్పుడు డెమో ఉంది 8 o'clock, ఆ ఫాలోఅప్ నడుస్తుంది ఆల్రెడీ. ఎట్ ఏ టైం ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. మామూలుగా మీరు నార్మల్ యూజ్ చేసే వాట్సాప్ ఎట్ ఏ టైం ఒకరు మాత్రం వాడచ్చు, ఇంకోరు వాడితే ఇది లాగౌట్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఎట్ ఏ టైం ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ యూజ్ ఇట్. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకోటి సార్, ఎవ్రీ 30 minutes కి ఇట్లా రిమైండర్ మెసేజ్లు వస్తాయి కదా సార్, అది కూడా ఇవన్నీ ఆటోమేషన్ రేపు చూపిస్తా. ఆటోమేషన్ ఎట్లా చేయాలని రేపు చూపిస్తా. ఈరోజు ఫౌండేషన్ మీకు చెప్తున్నాను. సో ఫార్ అందరికి క్లియర్ అండి? ఆటోమేషన్ సార్ ఇది ఇప్పుడు ఏదో క్వరీ ఎవరో పెట్టారు సార్ మీకు. ఇప్పుడు పెట్టినప్పుడు దాంట్లో 5 members ఉన్నారు కదా సార్, 5 members లో ఎవరు రిప్లై ఇవ్వాలి అని అలా ఉంటుందా సార్? లేదంటే ఒకేసారి 5 members రిప్లై అలా ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్ అలా? ఇప్పుడు ఎట్ ఏ టైం అంటే ఎవరో ఒకరు ముందిస్తారు. ముందు ఇచ్చినప్పుడు వీళ్ళకి తెలిసిపోతుంది కదా, ఫరీదా ఇచ్చింది ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫరీదా ఇచ్చింది ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇయ్యాను, అంతే కదా. ఓకే, సో కోఆర్డినేషన్ అట్లా ముందు చేసుకుంటారా సార్? ఇక్కడ కోఆర్డినేషన్ అంటే ఇంటర్నల్. ఇప్పుడు నేనేం చెప్పానంటే మా సేల్స్ టీమ్ లో మాకు ఇన్కమింగ్ టీం ఉంటుంది, అవుట్ బౌండ్ టీం ఉంటుంది. ఈ జాబ్ ఏంటంటే ఇన్కమింగ్ టీంకి ఇచ్చాం. ఈ రోజు ఫరీదా కాల్స్ హ్యాండిల్ చేస్తుంది. షీ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ది చాట్. వీకెండ్స్ లో పావని చేస్తుంది, పావని విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మా సేల్స్ టీమ్ కి వీక్లీ 2 week offs ఉంటుంది, సాటర్డే సండే, కొందరికి మండే ట్యూస్డే. ఎందుకంటే సేల్స్ టీమ్ అనేది ప్రతిరోజు ఉండాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ ఆఫ్ ఉంది, 2 week offs ఉన్నాయి అన్నమాట. ఆ వీళ్ళ వీక్ ఆఫ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు, అంటే ఇది ఇంటర్నల్ గా మేము మీటింగ్ పెట్టుకొని చేసినాం, నువ్వు చేయాలని. సో కోఆర్డినేషన్ మొత్తం మీద, ఇట్స్ కోఆర్డినేషన్. దీంతో పాటు నేను చెక్ చేస్తుంటా ర్యాండమ్ గా అందరు రిప్లై ఇస్తారా లేదు. రిప్లై అయినప్పుడు నేను నోట్స్ పెడతా, ఫరీదా ఇది రిప్లై ఇవ్వలేదు, రిప్లై ఇవ్వండి, ఆన్ టైం ఇవ్వండి, నెక్స్ట్ టైం ఇట్లా చేయొద్దు అని చెప్తుంటా.
క్లియర్? డెస్క్టాప్ వెర్షన్ అండి. ఓకే ఇప్పుడు సార్, థ్యాంక్ యూ సార్. 6 మెంబర్స్ షేర్ చేసుకుని డెస్క్టాప్ వెర్షన్ అండి, లేకపోతే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి. డెస్క్టాప్ వర్షన్ ఉంది, యాప్ వర్షన్ కూడా ఉంది, బోత్. డెస్క్టాప్ అయితే ఇంకా కన్వీనియంట్ ఉంటుంది, ఎందుకంటే నీకు అంతా కనిపిస్తుంది కాబట్టి, బట్ మొబైల్లో కూడా చేయొచ్చు. డన్. సార్ ఇది బిజినెస్ కి వాట్సాప్ ఛానల్ కూడా వాడతారు కదా సార్, డిఫరెన్స్ ఏముంటుంది సార్? వాట్సాప్ ఛానల్ నథింగ్ అండి, ఇట్స్ మోర్ లైక్ అ టెలిగ్రామ్. అందులో ఏంది, నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు కస్టమర్ అక్కడ నీకు రిప్లై ఇవ్వడానికి రాదు. ఛానల్ ఈజ్ మోర్ లైక్ యూట్యూబ్లో మనం ఎట్లా బ్రాడ్కాస్ట్ చేస్తే వాళ్ళకి పోతుందో మన మెసేజ్ చేయడం అంతే. ఇట్స్ మోర్ లైక్ టెలిగ్రామ్, మన మెసేజ్ వాళ్ళకి పంపించడం అంతే, వాళ్ళు మనకు రిప్లై చేయడం ఏం లేదు. అది ఫ్రీ, ఎవరైనా చేసుకోవచ్చు వాట్సాప్ ఛానల్, దట్ ఈస్ ఫ్రీ. అదంతా యూజ్ ఏమనిపించలేదు నాకు. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం స్టార్ట్ చేసిన కానీ ఐ డోంట్ ఫైండ్ ఇట్స్ ఎఫెక్టివ్. ఇది ఓన్లీ మన ఈ బిజినెస్ ఓడిఎంకే యూజ్ చేయాలి కదండి. ఇప్పుడు ఎవరైనా మన క్లయింట్స్ వచ్చారు అనుకోండి, వాళ్ళ బిజినెస్ కి యూజ్ చేయడానికి అవ్వదు కదండి. వాళ్ళ బిజినెస్ కావాలంటే వాళ్ళకి ఇంకో అకౌంట్ క్రియేట్ చేయాలి. వీ హావ్ టు క్రియేట్ అనదర్ అకౌంట్. ఓకే, దీంట్లోనే చేసుకోవచ్చండి. దీంట్లో చేయడానికి రాదు. ఇప్పుడు నేను దీనికి నా ఓడిఎంటి తెలుగుకు మెసేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, అనిల్ కుమార్ గారు చెప్పారు కదా సార్, మాకు ఓడిఎంటి తెలుగు అని వచ్చిందని. క్లయింట్ కూడా ఓడిఎంటి తెలుగు అని వస్తుంది. క్లయింట్ సెటప్ చేయాలి, ఆయనకు మళ్ళీ సపరేట్ ఫోన్ నెంబర్ ఉండాలి, సపరేట్ ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రాసెస్ అంతా సేమ్, మళ్ళీ ఆయన డబుల్ పే చేయాలి. ఇక్కడ దట్ ఈస్ టైలర్డ్ టు హిస్ బిజినెస్. మనం ఏజెన్సీ తీసుకుంటే అప్పుడు ఏజెన్సీ పేరు మీద తీసుకుంటే అలా చేయొచ్చేమోనండి. ఇక్కడ అగైన్ ఎలా ఉంటుందంటే, మీరు ఆ విధంగా చేయాలనుకుంటే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను, ఎయిర్టెల్ వోడాఫోన్ తీసుకున్నప్పుడు మీరు లోకల్లో కూడా డిస్ట్రిబ్యూట్ తీసుకోవచ్చు ఎయిర్టెల్కి సంబంధించి. అక్కడ మీరు కూడా సిమ్ కార్డులు ఇచ్చినట్టు ఇక్కడ కూడా డబుల్ టిక్ వాళ్ళతో ఒక ప్లాన్ ఉంటుంది. అది ఎక్కువ డబ్బులు కట్టాలి, 2 లక్షలు 3 లక్షలు అట్లా ఉంటుంది. అప్పుడు మీరు వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే బ్యూటీ, అట్లా తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 80 పైసే పడుతుంది, కొంచెం తక్కువ చేస్తాడు నీకు. నువ్వు 70 పైసే ఇవి, ఇక్కడ నువ్వు క్లయింట్కు 80 పైసలకు అమ్ముకో, 10 పైసల లాభం ఉంటుంది నీకు ఒక్క మెసేజ్ మీద. అట్లా బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి మీరు. యూ కెన్ డూ ద బిజినెస్ యాజ్ వెల్. అంటే ఒకటే అకౌంట్ ని షేర్ చేసుకోవచ్చా సార్? ఒకటే అకౌంట్ ఏం లేదు, మల్టిపుల్ అకౌంట్స్ అక్కడ కూడా. కాకపోతే వీళ్ళు ఏంటంటే, ఇంతకుముందు మనము ఐ టెల్ యూ క్లియర్లీ, డబుల్ టిక్ అనేది ఇండియా వైజ్ ఉందండి. తెలుగు వాళ్ళకు చాలా మందికి తెలియదు. తెలుగు వాళ్ళకి డబుల్ టిక్ అంటేనే తెలియదు. ఇప్పుడు నీ బ్రాండ్ అనిల్ కుమార్ అనే బ్రాండ్ తోటి నువ్వు సెల్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలి, డబుల్ టిక్ వాళ్ళతో మాట్లాడి బల్క్ అమౌంట్ కట్టేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కస్టమర్ అనిల్ కుమార్ డిజిటల్ అని ఒక స్టార్ట్ చేస్తావు. మీరు వాట్సాప్ కావాలంటే చెప్పండి, నేను సెట్ చేపిస్తాను అని చెప్పి నీ పేరు మీద ఇస్తావు. డబుల్ టిక్ నీ పేరు మీద చేస్తున్నావు. చేసినప్పుడు ఏమవుతుంది, ఆయన కూడా ఇదే డాష్ బోర్డ్ వస్తుంది, కానీ నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు. అక్కడ ఛార్జెస్ అనేది నువ్వు చెప్తావు, 80 పైసలు కాదు 90 పైసలు పెట్టుకో, 1 రూపీ పెట్టుకో, ఆయన ఒప్పుకుంటారో పెట్టుకో, నీకు మార్జిన్ వస్తుంది, నీకు కూడా మార్జిన్ వస్తుంది అనమాట. బట్ అది అడ్వాన్స్ లెవెల్. ఇఫ్ యూ వాంట్ కెన్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో వాడండి, వాడితే మీకే నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు ఈ సేల్స్ టీమ్తో వాడితే మీరు టైప్ అయిపోయి మీరు చేసుకోవచ్చు. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఒక టెంప్లెట్ పంపించాను. మనం ఏం చేయబోతున్నాం అంటే, ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్న కస్టమర్స్కి అందరికి మెసేజ్ చేయబోతున్నాను, అది చూపిస్తాను. ఓకే, రైట్. చేసే కంటే ముందు మనకు ఇప్పుడు ఈరోజు స్టాప్ ద స్క్రీన్, రేపు డెమో ఉందండి మనకు. ఆ డెమోకి సంబంధించిన మెసేజ్ నేను ఓపెన్ చేస్తాను. ఈ మెసేజ్ అండి, ఇది మా వాట్సాప్ అది మీటింగ్ లింక్, అండ్ ఇది ఆల్రెడీ రెడీగా ఉంది టెక్స్ట్, దీన్ని వాడుకున్నాం. అందరికి కనిపిస్తుందా, స్క్రీన్ కనిపిస్తుందా? రైట్. అండ్ డబుల్ టిక్ వెళ్తున్నానండి. మీరు వీలైతే డబుల్ టిక్ ఫ్రీ అకౌంట్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది, 1 వీక్ అట్లా ట్రై చేయండి. డబుల్ టిక్ కావచ్చు, ఏఐఎస్ఎన్సీ కావచ్చు, వాటి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రీ అకౌంట్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ట్రై చేయండి, ఫ్రీ అకౌంట్ ట్రై చేయండి, మీ నంబర్ పెట్టి అందులో డెమో అకౌంట్ ఇస్తారు, ట్రై చేయండి. ఇక్కడ నేను టెంప్లెట్కి వెళ్తున్నా అండి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో టెంప్లెట్ అనే ఆప్షన్కి వెళ్తుంది. రేపు మళ్ళీ వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు టెంప్లెట్కి వెళ్తున్నాను నేను. టెంప్లెట్కి వచ్చేసి న్యూ టెంప్లెట్. ఎప్పుడైనా మీరు టెంప్లెట్ క్రియేట్ చేసినప్పుడు అది అప్రూవ్ కావాలి. అప్రూవ్ కావచ్చు, రిజెక్ట్ కావచ్చు. నీకు 90% అప్రూవ్ ఉంది, ఓన్లీ 2 టైమ్స్ రిజెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను న్యూ టెంప్లెట్. టెంప్లెట్ పేరు సార్ అప్రూవ్కి ఎంత టైం పడుతుంది సార్? ఇమీడియట్లీ అప్రూవ్ చేస్తారా? చూద్దాం ఎంతసేపు.
డిసెంబర్ ట్రయల్ క్లాస్ టెంప్లెట్ పేరు. ఇది మార్కెటింగ్ మెసేజా యూటిలిటీ మెసేజా చెప్పాను కదా. నువ్వు మార్కెటింగ్ అయితేనేమో 80 పైసలు, యూటిలిటీ అయితే 12 పైసలు ఏమని చెప్పాడు. యూటిలిటీ అంటే ఏంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నాకు పంపించేదంతా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, కొత్త కస్టమర్స్ కాబట్టి ఇది మార్కెటింగ్ మెసేజ్. మిగతా అంతా ఓకే. ఇక్కడ చూడండి కస్టమర్కి ఎట్లా కనిపిస్తుంది, ఓడిఎంటీ తెలుగు మా లోగో కనిపిస్తుంది, ఓడిఎంటీ అని కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ అపియర్ టు హిమ్. ఓకే, టెంప్లెట్ పేరు పెట్టాను, ఏదో పేరు పెట్టండి. ఐ చూస్ ఇట్ యాజ్ అ మార్కెటింగ్ టెంప్లెట్. నెక్స్ట్ ఇక్కడ నీ కంటెంట్ ఏంటి, నీ కంటెంట్ హెడర్లో టెక్స్ట్ అన్న పెట్టుకో, ఇమేజ్ అన్న పెట్టుకో, వీడియో అన్న పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నేను నార్మల్ కంటెంట్ పెడుతున్నా. అది ఇక్కడ ఏం రాస్తున్నా, ఇప్పుడు హాయ్ వాళ్ళ పేరు రావాలి. పేరు రావాలంటే ఏం రాయాలండి, హాయ్ నవీన్ అంటే అయిపోతుందా? హాయ్ నవీన్ అంటే ఏమవుతుంది, అందరికి నవీన్ అని వెళ్ళిపోతుంది. మనకి ఏం రావాలి, నార్మల్గా రాస్తే గుడ్ ఈవినింగ్ అండి, ట్రయల్ క్లాస్. చాలా మంది ఏమంటారు హాయ్ డియర్ అంటారు, హాయ్ లెర్నర్ అంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది పర్టికులర్ పర్సన్ తోటి మాట్లాడినట్టు లేదు. ఆ పర్టికులర్ పర్సన్ తోటే మాట్లాడినట్టు ఉండాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఇది అబ్జర్వ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా డబుల్ కోట్స్ ఇచ్చేయాలి. ఇచ్చేసి నేమ్ అని పెట్టండి, మళ్ళీ క్లోజ్ చేయండి. ఇలా ఎప్పుడైనా పెడితే దీన్ని వేరియబుల్ అంటారు. ఈ విధంగా ఇస్తే ఆయన వాట్సాప్ పేరు ఏం పేరు ఉందో ఆ పేరు రీప్లేస్ అవుతుంది. అర్థమైందా అండి? వాళ్ళు వాట్సాప్ ఇస్తే అకౌంట్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఆయన డ్రీమ్ బాయ్ అని పెట్టుకుంటాడు, ఆయన డ్రీమ్ గర్ల్ అని పెట్టుకుంటుంది. అప్పుడు డ్రీమ్ బాయ్ అని పోతుంది. సందీప్ అని కూడా సందీప్ అని పోతుంది. ఆయన ఏది లేకపోతే ఫోన్ నెంబర్ పోతుంది, హాయ్ 7386603165 అని పోతుంది. తర్వాత నీ కంటెంట్ ఏందో రాసుకో నువ్వు. ఇవ్వండి, అటెండ్ 3 ఫ్రీ ఎయిడ్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఈ టైంలో ఉంది. ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ మెసేజ్ చూడండి ఎట్లా వెళ్ళిపోయింది, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. 1000 వర్డ్స్ వరకు తీసుకుంటుందండి. ఇక్కడ చూడండి 1024 వరకు తీసుకుంటుంది. మనము గూగుల్ ఇన్పుట్ టూల్స్ తీసుకున్నాం కదా, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు సింపుల్గా రాద్దాం. అంతా మన తెలుగు ఆడియన్సే కాబట్టి ఇంకా సింపుల్గా రాస్తున్నాను నేను. రేపటి నుంచి 3 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ అని చెప్పాను. ఎందుకంటే తెలుగు టచ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉందన్నమాట, చాలా మంది ఓపెన్ చేస్తారు. చూడండి ఇక్కడ ఏమొచ్చేసింది, రేపటి నుంచి 3 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ డిసెంబర్ 16th, 17th and 18th. 17th and 18th. టైం ఏంటి, ఈవినింగ్ 5 PM ఉందంట టైం. మళ్ళీ డేట్ కూడా పెట్టారు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. తర్వాత ఈ లింక్ పై క్లిక్ చేయండి అని లింక్ పెట్టాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయడం కూడా అయిపోయాయి. అయితే ఈ లింక్ మీద ఎంతమంది క్లిక్ చేస్తారో తెలియాలంటే ఎనేబుల్ అనలిటిక్స్ అయిపోయింది. సో ఫార్ క్లియర్ అండి. టెంప్లెట్ రాశాను, ఇక్కడ మెయిన్ వేరియబుల్ ఇంపార్టెంట్. వేరియబుల్ ఈ విధంగా రాసుకుంటే కస్టమర్ నేమ్ ఆటోమేటిక్ వెళ్తుంది. ఇంకా నీవు ఏం పెట్టుకుంటావు నీ ఇష్టం. అది కింద ఫూటర్ అనేది ఆప్షనల్ అండి, మీకు అవసరం లేదు, కావాల్సి పెట్టుకోవాలి లేదు. సార్ గూగుల్ మీట్ లింక్ మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా సార్? ఏంటండి, అంతే కదా అండి. యా సార్, ఇప్పుడు అది ఎక్స్పైర్ అవ్వడం ఏమీ ఉండదా సార్? ఎక్స్పైర్ ఏమి ఉండదు అండి, అది ఎన్ని రోజులని ఉంటుంది గూగుల్ మీట్లో. ఈ మెసేజ్ ఏం పంపిస్తావు నీ ఇష్టం. మెసేజ్ ఎట్లా పంపించాలో నేను చూపిస్తున్నా. అందులో లింక్ పెడతావా, ఫొటోసా, వీడియోసా నీ ఇష్టం. ఓకే, సో ఫార్ క్లియర్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత బటన్స్, మీకేమైనా బటన్స్ కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు. ఇగో యాడ్ బటన్,
అంటే ఈ బటన్ గురించి నేనేం వాడతలేను, జస్ట్ మెసేజ్ మాత్రం పెడుతున్నా. నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ వేరియబుల్ చూడండి, బాడీ నేమ్ కొత్తగా మామూలుగా సుభాష్ అని పెడుతున్నాను నేను. ఎటువంటి సుభాష్ అని రాస్తే సుభాష్ అని వచ్చింది. ఇది టెస్టింగ్ కోసం మాత్రమే. ఏదో పేరు పెట్టుకో, రాకేష్ అంటే రాకేష్, ఇంకేం పెట్టినా ఆ పేరు. నేమ్లో ఏదో ఒక నెంబర్ ఏమంటే నేమ్ ఇస్తున్నాను అంతే. ఇది ఉత్త మామూలుగా లెర్నర్ అని ఇచ్చినా లెర్నర్ పోతుంది. టెస్టింగ్ కోసం మాత్రమే. రియల్గా మాత్రం రియల్ టైంలో ఆయన పేరు ఏముందో ఆ ప్లేయర్ రీప్లేస్ అయిపోతుంది. అయిపోయిందండి. ఫస్ట్ టెంప్లెట్కి వచ్చాను, టెంప్లెట్ నేమ్ ఇచ్చాను, మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత కంటెంట్కి వెళ్ళాను, ప్లేన్ కంటెంట్ రాసాను. ఇక్కడ ఓన్లీ నేమ్ దగ్గర మాత్రం ఈ విధంగా వాడాను. బటన్స్ ఏం వాడలేదు. వేరియబుల్స్ అదొక శాంపుల్ పేరు ఇవ్వాలి, సబ్మిట్ టెంప్లెట్. ఇప్పుడు ఇది వాట్సాప్కి సంబంధించిన ఏపీఐకి మెసేజ్ వెళ్ళిపోతుంది. అరే బాయ్, ఒక పాలన వ్యక్తి ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాడు, సబ్మిట్ అయిపోయింది, అది అప్రూవా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. మీకు లెస్ దాన్ 1 minute తెలిసిపోతుంది. ఇప్పుడు టెంప్లెట్ రెడీగా ఉంటే ఇది అప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడే మనం వాడచ్చు. కానీ పంపించాలి. ఎవరికి పంపించాలి అన్నది చూద్దాం. కానీ నా కస్టమర్స్ ఉన్నారండి, ఇక కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ పంపించచ్చు. సెలెక్ట్ చేసుకొని 1 by 1 మనం సెలెక్ట్ చేసుకొని పంపించచ్చు. అయితే ఈ డేటా ఎలాగొచ్చిందండి మనకి? ఫస్ట్ స్టార్టింగ్ డేటా ఉండదు కదండి మన దగ్గర. స్టార్టింగ్, అందుకే మనం స్టార్టింగ్ నుంచి చేయొద్దు. మీరు క్యాంపెయిన్స్ రన్ చేసి ట్రాఫిక్ వస్తుంటే అప్పుడు చేయాలి. ఆ డేటా తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకో. ఎప్పుడు కూడా వేరే డేటా కొనుక్కొని చేయొద్దు. ఓకే. మేము ఎన్నో రోజు మార్కెటింగ్ చేస్తున్నాం చూడండి, ఇవన్నీ ఎప్పటి నుంచో మార్కెటింగ్ ఉంది, ఆ డేటా మొత్తం ఉంది, వాళ్ళకే మనం పంపిస్తాం. ఓకే, ఇప్పుడు మనము ఒక మెసేజ్ కూడా పంపిద్దాం. నాకు అతను అడిగినట్టు కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ. రోజు మన కస్టమర్ వస్తారు కాబట్టి వీళ్ళు వచ్చారనమాట. ఇప్పటికీ చూడండి 4006 మంది. మేము డబుల్ టిక్ వాడినప్పటి నుంచి 4000 స్టూడెంట్ డేటా ఉంది. ఇది అరౌండ్ 9 months డేటా, 9 months నుంచి వాడుతున్నాం. ఆ డేటా ఉంది మన దగ్గర. ఇది ఆల్ కస్టమర్. ఇప్పుడు నేను మెసేజ్ పెడితే అందరికి వెళ్ళిపోతుందండి, అట్లా కాదు. నాకు November 12th తర్వాత ఇక్కడ డేటా మారిపోతుంది. ఎంతమంది ఉన్నారు చూడండి, 698 people ఉన్నారండి, అంతేనా? కెన్ యూ సీ దిస్ నంబర్? November 12th తర్వాత 698 people ఉన్నారండి. వీళ్ళకి మాత్రం మెసేజ్ పంపించచ్చు నేను. అంటే వీళ్ళు November 12th నుంచి డెమోస్ అటెండ్ అవుతున్న వాళ్ళు అనమాట. మాకు November 2nd నుంచి ఇప్పుడున్న వైష్ణవి మేడం November 2nd నుంచి తీసుకుంటుంది. ఇక్కడ నుంచి 868 people ఉన్నారు. 2nd నుంచి 15th వరకు కొందరు జాయిన్ అయ్యారు, తర్వాత 12th నుంచి కొందరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇది December 15th బ్యాచ్. సో ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ టేక్ దిస్ డేటా యాజ్ వెల్. ఆల్ కస్టమర్స్ అంటే ఇప్పటివరకు ఉన్న అందరూ, ఇప్పుడు అందరికి కరెక్ట్ కాదండి. ఇందులో అంతమంది చాలా మంది జాయిన్ అయ్యారు, అందులో మీరు కూడా ఉన్నారు, మీకు కూడా మెసేజ్ వస్తుంది. అది కరెక్ట్ కాదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ November 12th to 15th. అంటే 868 లీడ్స్ ఉన్నాయండి, 865 లీడ్స్. ఆర్ఎస్ November 12th నుంచి 698 లీడ్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో దాన్ని మనం పంపిద్దాం. ఓకే, మళ్ళీ టెంప్లెట్కి వెళ్దాం. కెన్ యూ సీ దిస్? అప్రూవ్ అయిందా అండి? అనిల్ గారు చూసారు కదా, 1 minute లోపల అప్రూవ్ అయిపోయింది. 1 minute or 2, హార్డ్లీ 1 or 2 minutes అప్రూవ్ అయిపోయింది. మన దగ్గర డేటా కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర టెంప్లెట్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, బ్రాడ్కాస్ట్ చేయాలి. క్లిక్ ఆన్ బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్లో ఇంతకుముందు చూడండి November 12th ఉంది, మనం 12th చూస్ చేసుకుందాం. 12th నుంచి ఉన్న వాళ్ళకి నేను పంపిస్తున్నాను. లేదంటే కొత్తది కావాలంటే కొత్తదాన్ని కూడా పంపించచ్చు. మొత్తం 698 people ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు నేను మెసేజ్ పంపించబోతున్నాను. స్పాట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సెండ్ టెంప్లెట్ అన్న ఆప్షన్ ఉంది. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్ సెండ్ టెంప్లెట్. సెండ్ టెంప్లెట్లో ఈ రోజు మనం తీసుకునేది రేపటి నుంచి 3 free trial క్లాసెస్, December 16, 17, 18 ఈవినింగ్ 5 PM. ఈ లింక్ పై క్లిక్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే 73800316 కాల్ చేయండి. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి, నేమ్ ప్లేస్లో మనం ఈ డేటాని పేర్ చేస్తున్నాం. ఈ నేమ్ ప్లేస్లో ఇది సెలెక్ట్ చేసుకొని నేమ్ అని సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు కస్టమర్ పేరు లింక్ అయిపోయింది. చూడండి, 100% మెంబర్స్ హ్యావ్ దిస్ ఫీల్డ్ సెట్. రాశారు సందీప్, ఇందుప్రియ, వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ నేమ్ ట్యాగ్ అయిపోయింది. అర్థమైందా అండి అందరికి? షల్ ఐ టెల్ యూ అగైన్? నేను మళ్ళీ చెప్తున్నాను. దీనికి ఎంత ఖర్చు అయింది సార్? 80 paise ఖర్చు అయింది సార్ టెంప్లెట్ కి? చూపిస్తాను.
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాను. నా దగ్గర కస్టమర్స్ లిస్ట్ ఉంది. అప్పుడు బ్రాడ్కాస్ట్కి వెళ్ళాను. బ్రాడ్కాస్ట్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ సెండ్ టెంప్లెట్. ఇప్పటిదాకా లేటెస్ట్ చేసిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. కిందికి వచ్చిన తర్వాత ఈ నేమ్ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే మనం నేమ్ వాడాం కాబట్టి వేరియబుల్. వాడిన తర్వాత చూడండి మన ఓడిఎంటి తెలుగు నుంచి వెళ్తుంది మన నెంబర్. ఇది కస్టమర్స్కి అందరికి ఈ నెంబరే వస్తుంది. ఇప్పుడు నా సేల్స్ టీంలో ఎవరైనా చేయొచ్చు, నేనే చేయాల్సిన అవసరం లేదు. ఎనీబడి కెన్ డూ దిస్. దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. ఇది నేను ఇప్పుడన్నా చేసుకోవచ్చు. కొందరు అడిగారు 15 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు అంటే, ఇప్పుడు ఈ టెంప్లెట్ నేను ఏం చేసుకోవచ్చు అంటే సెండ్ లేటర్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేపు 5 o'clock కదా అండి, రేపు మధ్యాహ్నం 3 o'clock మెసేజ్ పోతుంది, 3:30కి, 3:45కి, 4:30కి, అట్లా మల్టిపుల్ సార్లు సెట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు పంపిస్తున్నా ఒకటి, రేపటి కూడా మరి షెడ్యూల్ చేస్తా, అది కూడా చూపిస్తాను మీకు. సెండ్ నౌ. అట్లా కూడా అమౌంట్ కట్ అవుతాయి సార్? ఎన్నిసార్లు పంపిస్తాను అమౌంట్స్? ప్రతిసారి డబ్బులు కట్ అవుతాయి. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మన అకౌంట్లో 764 రూపాయలు ఉన్నాయండి. 765 రూపీస్ ఉన్నాయి మన దానిలో. ఇవి అయిపోతే రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పంపించిన పోతుంది మెసేజ్ చూడండి. ఎందరికి కనిపిస్తుందా లైవ్ డేటా? ఇక్కడ ఫెయిల్డ్ కూడా ఉంటది, అన్ని సక్సెస్ కావు, కొన్ని ఫెయిల్ కూడా అవుతాయి. అమౌంట్ ఓన్లీ టెంప్లెట్ కట్ అవుతుందా సార్, లేకుంటే ఎంత మంది ఉన్నారో అంత మందికి కట్ అవుతుందా సార్? సక్సెస్ అయిన దానికి మాత్రమే ఖర్చు అవుతుంది, ఫెయిల్ అయిన దానికి ఖర్చు కాదు. 200 members సక్సెస్ అయ్యాలి అనుకోండి సార్, 200 రూపీస్ కట్ అవుతుంది అంతేనా సార్? 80 పైసే పర్ పర్సన్. 200 people 80 పైసలు క్యాలిక్యులేట్ చేసుకోండి. చూడండి ఇప్పటికీ 484, మొత్తం 698 మంది ఉన్నారు. 484 పీపుల్కి రీచ్ సెంట్ అయ్యింది. 406 డెలివర్డ్. 456 మంది ఇంకా 100. 29 మంది రీడ్ చేశారండి. రిప్లై ఇంకా ఎవరు ఇవ్వలేదు. మనకి ఇవన్నీ తెలిసిపోతాయండి. వెల్కమ్ టు ఎవ్రీథింగ్. డైలీ మీరు స్టేటస్ లో పెడతారు కదా సార్, ఇదే మ్యాటరా? స్టేటస్ వేరే, మళ్ళీ అది వేరు. ఇది ఓన్లీ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ వస్తుంది, మెసేజ్లకు పోతుంది, స్టేటస్ లకు పోతుంది. ఇందులో స్టేటస్ ఫీచర్ ఉండదు. స్టేటస్ ఏంటి, మా సేల్స్ టీమ్ మళ్ళీ వాళ్ళ సపరేట్ వాట్సాప్ వాడుకుంటారు. వాళ్ళు మీ నెంబర్ సేవ్ చేసుకుని స్టేటస్ పెట్టుకుంటారు. ఇందులో స్టేటస్ ఆప్షన్ ఉండదు. బ్రాడ్కాస్ట్ దానిలో స్టేటస్ ఆప్షన్ ఉండదు. ఈ నెంబర్కి స్టేటస్ అనేది ఉండదు. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి డన్ ప్రాక్టికల్. అందరికి అర్థమైంది? ఎక్కడ చూపిస్తుంది సార్ మీకు? ఇక్కడ అమౌంట్ ఇప్పుడు చూసారా? అమౌంట్ 386. ఓకే సార్, చూడండి 700 ఉండే, 400 కట్ అయిపోయినాయి ఆల్రెడీ. 764 ఉండే సార్, దాదాపు 400 కట్ అయిపోయింది చూడు. ఏంటండి మినిమం మనకి బ్యాలెన్స్ ఎంత ఉండాలి సార్ మన అకౌంట్ లో? మన అకౌంట్లో అంటే నీకు 100 రూపాయలు ఉన్నాయి ఏం కాదు, కానీ నువ్వు పంపించి ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకొని 600 మంది పంపించినావు అనుకో, పోదు. అది 100 రూపాయల వరకు ఆగిపోతుంది. రీఛార్జ్ చేసుకోవాలా మళ్ళీ. ఓకేనా? మనం మనకి లీడ్స్ వచ్చిన వాళ్ళకి పంపించాలి కదా సార్? మనకి లీడ్స్ వచ్చిన వారికి. ఇప్పుడు చూడండి, మీరే చెప్పండి. ఇప్పుడు నా సేల్స్ టీమ్ నమ్ముకొని 690 మందికి మెసేజ్ చేయమంటే వాట్సాప్ లో ఎంత కష్టం అండి? కష్టమా కదా? వాట్సాప్ లో ఇట్స్ డిఫికల్ట్ సార్. 6 మెంబర్స్ నువ్వు స్క్రోల్ చేసుకుంటూ పోతే నీకు ఏం పని చేయనట్టే ఉంటది, కానీ మొత్తం పని చేసినట్టు ఇంకేం చేయలేదు. వాళ్ళ పెళ్ళి అయితే పెళ్ళమ్మ వాళ్ళు కొట్లాడాల్సిందే, అంతేనా కదా? చాలా హెడేక్ అండి. నేను లిటరల్ గా ఇవి చేశాను. అసలు టూ మచ్ డ్రైన్ అనమాట. ఇప్పుడు ఎంత ఈజీ చూడండి. ఇప్పుడు నేను పెట్టిన ఖర్చు 400 అనుకోండి, ఆల్రెడీ 58 మంది చూసారండి. అంటే నా మార్కెటింగ్ కమ్యూనికేషన్ వాళ్ళకి రెస్పాండ్ అయింది కదా, అవునా కదా? కమ్యూనికేట్ అవుతున్నాం వాళ్ళకు. ఇప్పుడు నేను పెట్టిన టెక్స్ట్ అండి, ఒక ఇమేజ్ పెట్టచ్చు, ఒక వీడియో పెట్టచ్చు, ఈవెన్ వీడియో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇంకొకటి చేస్తా చూడండి, ఇంకో టెంప్లెట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏంది, రేపు 5 గంటలకు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తుంటే మా సేల్స్ టీమ్కి, బాబు ఈరోజు పెట్టు అంటే ఇప్పుడు పెడుతుండే. రేపు మళ్ళీ 5 గంటలకు డేమో అంటే 4 గంటలకు ఒకసారి 600 మందికి మెసేజ్ పెట్టు, 4:30కు ఒకసారి పెట్టు, 5:05కు డెమో స్టార్ట్ అయిందని పెట్టు. ఆయన పరిస్థితి ఏంది ఆలోచించండి. ఇంతమందికి పెట్టాలంటే అవసరమే లేదు మనకు. ఇప్పుడు చూడండి మనం ఇంకో ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ టెంప్లెట్ మనం అయిపోయింది. ఇప్పుడు రేపు నేను 5 గంటలకు క్లాస్ కదా, ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ టెంప్లెట్, ఐఎమ్ క్రియేటింగ్
న్యూ టెంప్లెట్. ఇప్పుడు చూడండి, డిసెంబర్ ఫాలోఅప్ మెసేజ్. ఇది పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, దీనిలో ఏం ప్రాబ్లం లేదండి. మార్కెటింగ్ మెసేజ్ మీరు పెట్టింది కదా సార్, రిమైనింగ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ టీంలో సేల్స్ వాళ్ళకి మీరు పెట్టినట్టు? నేను పెట్టినట్ట మళ్ళీ వాళ్ళు పెడితే చూడండి, చాట్ లో వెళ్ళిపోయింది వాళ్ళందరికీ. ఓకే ఇప్పుడు నేను పెట్టిన చాట్ లో వాళ్ళందరికీ కూడా మెసేజ్ అయింది. ఓకే, సింగిల్ గా నాకు అన్ని చాట్ లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఆయన పోయింది ఈడ, మట్టా వెంకటేష్. హాయ్ మట్టా వెంకటేష్, రేపటి నుంచి 3 ఫ్రీ ట్రై క్లాసెస్ December 16, 17. వెళ్ళిందా మెసేజ్? వెళ్ళిందా? ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వాడుతున్నాడు. నాకు ఆటోమేటిక్ మెసేజ్ ఆయన పెట్టేసాడు, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఏబీ వాల్ లగ్జరీ, ప్లీజ్ లెట్ us know how can we help. ఇప్పుడు ఆయన ఆటోమేటిక్ రిప్లై ఓపెన్ అయింది కాబట్టి నాకు చాట్ విండో ఓపెన్ అయిందండి. నేను మాట్లాడొచ్చు ఆయన తోటిగా. ఓకే, ఐ కెన్ టాక్ టు దెమ్. ఇదేమో కొందరు ఆటోమేటిక్ మెసేజ్ పెట్టుకున్నారు అనమాట. ఆ ఆటోమేటిక్ మెసేజ్ నాకు వచ్చేసింది, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ చరణ్, ప్లీజ్ లెట్ us know how we can help you. ఓకే రైట్. యాక్చువల్గా మనం ఈరోజు డెమో ఉంది, ఆ డెమో ఇవి 2 అవుతున్నాయి. సార్ వాట్ అబౌట్ ఫెయిల్డ్ మెసేజెస్? ఫెయిల్డ్ మెసేజ్ అంటే మనం ఏం చేయాలండి, ఫెయిల్డ్ మెసేజ్కి చాలా రీజన్స్ ఉంటాయి అనమాట. మన చేతిలో ఏం లేదు, అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఫెయిల్డ్ మెసేజ్కి ఏం చేసుకోవాలంటే బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఉంది కదా, బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి 214 ఫెయిల్డ్ కదా, వ్యూ రీజన్స్. మెసేజ్ డెలివరీ టు దిస్ యూజర్ వాస్ ఫ్రీక్వెన్సీ క్యాప్డ్ బై మెటా అల్గారిథం టు ఎన్ష్యూర్ గ్రేట్ ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఫ్రీక్వెన్సీ క్యాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఒక పర్సన్ ఎన్నిసార్లు మనది మార్కెటింగ్ మెసేజ్ చూడొచ్చు అని చెప్పేసి, అట్లా కొన్నిసార్లు కొందరికి ఆపుతుంది. కెన్ యూ సీ దిస్ ఆప్షన్ రీటార్గెట్? కెన్ యూ సీ దిస్ రీటార్గెట్ అనే ఆప్షన్ అండి. మళ్ళీ క్లిక్ చేస్తే వీళ్ళకి మాత్రం వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఫెయిల్ పీపుల్ ఎవరున్నారో వీళ్ళకి మాత్రం మళ్ళీ రీటార్గెట్ చేసుకోవచ్చు మనం. అట్లా కొంచెం తగ్గిపోతుంది, మొత్తం తగ్గదు, కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఫేస్బుక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్నిసార్లు కొన్ని ఫెయిల్ అవుతుంది. ఫర్గెట్ అబౌట్ ద ఫెయిల్డ్ థింగ్స్. అప్పుడు మా టీం ఏం చేయాలో కావాలనుకుంటే వీళ్ళ కాడికి మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ రీటార్గెట్ అన్న ఆప్షన్ కొడితే ఇందులో మళ్ళీ కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది సార్, ఇది ఫెయిల్డ్ అయిన వాళ్ళకి అమౌంట్ అయితే కట్ అవ్వదు కదా సార్? ఇప్పుడు చూసినావు కదా, ఒకవేళ మనకు మొత్తం 690 అంటే 700 మంది పంపించారు, మన దగ్గర ఉన్న పైసలు మొత్తం అయిపోలే కదా. ఇంకా 370 ఉందంటే ఓన్లీ ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళకి మాత్రమే కట్ అయ్యింది, అంతేనా? ఓకే సరే, నవంబర్ కాంటాక్ట్స్, అక్టోబర్ కాంటాక్ట్స్ అంటే వాళ్ళు ఆ రోజే ఫామ్ ఫిల్అప్ చేసిన కాంటాక్ట్స్ ఆటోమేటిక్ గా అలా పోయిందా సార్? మంత్లీ ఇట్లా కాదు, కస్టమర్స్ ఉన్నారు కదా, ఆల్ కస్టమర్స్, వీళ్ళంతా కస్టమర్స్ అండి. వీళ్ళు మేము తీసుకున్నప్పటి నుంచి ఉన్న కస్టమర్స్ ఉన్నారు అన్నమాట. కానీ ఇప్పుడు నాకు లాస్ట్ 15 రోజుల కస్టమర్సే కావాలనుకుంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫిల్టర్, యాడ్ కండిషన్ లో ఫోన్ నెంబర్ నుంచి ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మెసేజ్ రిసీవ్డ్ ఎట్ ఈజ్ బిఫోర్ డేట్. ఇట్లా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఈరోజు డిసెంబర్ 15 కదా, డిసెంబర్ 1 12 గంటల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా కావాలని చెప్పాను నేను. ఫస్ట్ మెసేజ్ రిసీవ్డ్ బిఫోర్ ఆఫ్ December 1 నుంచి ఉన్న వాళ్ళ డేటా మొత్తం వచ్చింది. వీళ్ళంతా డిసెంబర్ మీతో కనెక్ట్ అయిన వాళ్ళ సార్? వీళ్ళు December 1 నుంచి ఇప్పటి వరకు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్న మెసేజ్ అనమాట. వీళ్ళని మనం సెలెక్ట్ ఆఫ్టర్ పెట్టుకుందాం. ఇక్కడ ఆఫ్టర్ డేట్, బిఫోర్ కాదు, బిఫోర్ కాకుండా ఆఫ్టర్ December 1 తర్వాత వచ్చిన వాళ్ళందరినీ తీసుకుందాం. అంటే లేటెస్ట్ కస్టమర్స్ వీళ్ళంతా 240 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కాడికి ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి 1 by 1. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ సెగ్మెంట్ అని చేయాలి. అట్లా సెగ్మెంట్ చేసుకున్నాను నేను. దీన్ని సెగ్మెంటేషన్ అంటారు. November 12, November 2, October అని సెగ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ లీడ్ ఇప్పటికీ ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. ఇట్స్ నాట్ అ హాట్ లీడ్ అండ్ దిస్ ఇస్ అ హాట్ లీడ్. అందుకు దీన్ని ఇట్లా సెగ్మెంటేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఈ 240 పీపుల్ లాస్ట్ 15 డేస్ నుంచి ఉన్న వాళ్ళు. దీస్ పీపుల్ ఆర్ పొటెన్షియల్ ఫర్ us. వీళ్ళకి మనం పంపించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఈ రోజుకి అయిపోయిందండి. రేపటి గురించి మాట్లాడుతున్నా. కానీ రేపటికి ఈ టెంప్లెట్ పనికిరాదు కదా, రేపు అని చెప్పడానికి రాదు కదా. డెమో స్టార్ట్ అయింది భయ్ అని చెప్పాలి. అప్పుడు న్యూ టెంప్లెట్.
ఇక్కడ ఏం చెప్తున్నా, డిసెంబర్ ఫాలో అని పెడుతున్నాను. నెక్స్ట్ కంటెంట్లో ఆ టెంప్లెట్ ని మనం ఎడిట్ చేసి మళ్ళీ అదే పెట్టుకోవడానికి అవ్వదా? అట్లా మళ్ళీ అప్రూవ్ పోతుంది కదా, అప్రూవ్ పోతుంది. ఇట్స్ బెటర్ క్రియేట్ అ న్యూ వన్. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ సెషన్ స్టార్ట్ అయ్యింది. లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అయిపోయిందండి. ఆ లింక్ కూడా ఇవ్వాలి కదా మనం, ఆ లింక్ ఇచ్చేద్దాం. ఇది లింక్. ఇలా వాట్సాప్ బిజినెస్ లో లేదా సార్ ఇలా ఫాలో అప్ మెసేజెస్ పెట్టుకోవడానికి? మీరు అక్కడ కూడా బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉందండి, 100 మందికి చేసుకోవచ్చు. మీ బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడ, మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైనా పంపించాలో ఉంది అందులో. అని మళ్ళీ చేస్తే క్యాన్సిల్ చేస్తుంది అది. ఓకే. హాయ్, నేమ్ ఎట్లా పెట్టాలండి? పర్టికులర్ పర్సన్ నేమ్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలి? డబుల్ ఎవరు డబల్ కొట్టండి అంటారు ఎవరైనా? ఎవరు బాబు? బాగా నేర్చుకుంటుండ్రు. మా బాబే సార్. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, పెట్టాను ఇక్కడ. దెన్ ఐఎమ్ ఎనేబులింగ్ ద అనలిటిక్స్. ఎంతమంది ఈ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయ్యారో కూడా మనకు తెలుస్తుంది. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ సెషన్ స్టార్ట్ అయింది. లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. దిస్ ఇస్ ద లింక్. ఫుటర్ మెసేజ్ ODMT. నెక్స్ట్ ఇక్కడ నువ్వు బటన్ కూడా పెట్టవచ్చు, వాడ అవసరం లేదు. బటన్ ఎందుకు, డైరెక్ట్ క్లిక్ చేసి జాయిన్ అవుతారు వాళ్ళు. నెక్స్ట్ వేరియబుల్లో జస్ట్ ఉత్త పేరు పెడుతున్నా మన రిఫరెన్స్ కోసం. ఇది సబ్మిట్ టెంప్లెట్ అండి. ఈ టెంప్లెట్ ని అప్రూవ్ చేస్తున్నా అంతే. కాంట్ బి ఎట్ ద స్టార్ట్ ఆర్ ద టెంప్లెట్. ఎక్కడ ఉంది? We didn't use that, right? This is not a problem. Variables can't be at the start or end of the template. Start or end of the template. ఇంతకుముందు ఇట్లా వాడినాం కదా భయ్ కదా. It's not a problem. సార్ లింక్ పక్కన ఫుల్ స్టాప్ ఒకసారి. That is not a problem. I name. ఇంతకుముందు మనం సేమ్ ఇట్లే వాడినాం కదా. సమ్టైమ్స్ గ్లిచెస్ ఉంటాయండి. దట్స్ ద ప్రాబ్లం. చాలా మెసేజ్ ఏం పెట్టకుండా పెట్టి చూద్దాం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మనం. బట్ ప్రాబ్లం అది కాదు, సంథింగ్ వాళ్ళ దగ్గర అనేది ప్రాబ్లం అయింది. ఇంతకుముందు కూడా మనం హాయ్ అనే వాడినాం. ఓకే, ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇంకో టెంప్లెట్ ఇచ్చేసామండి. టెంప్లెట్ సబ్మిట్ అయిపోయింది. కొన్నిసార్లు గ్లిచెస్ వస్తుంటాయి. ఇది అప్రూవ్ అయినాక మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేనేం చేస్తలేను చెప్తున్నా. ఇప్పుడు రేపు 5 గంటలకు నేను బిజీ ఉంటానో నాకు తెలియదు, అది కూడా ఇప్పుడే షెడ్యూల్ చేసుకోవచ్చు మనం. దానికి ఏం చేయాలి? బ్రాడ్కాస్ట్కి వెళ్ళండి. బ్రాడ్కాస్ట్కి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ద సేమ్ బ్రాడ్కాస్ట్, సెండ్ టెంప్లెట్. అప్రూవ్ అయిందా కాలేదు కదా? అందంగా అప్రూవ్ కాలేదు చూడండి, అందుకే చూపిస్తలేదు చూడండి. అప్రూవ్ కాలేదు కాబట్టి చూపిస్తలేదు. సరే, నేను నార్మల్గా ఇది చూపిస్తున్నా. సెలెక్ట్ చేయండి. నేమ్ దగ్గర నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్
సెండ్ కొట్టకుండా సెండ్ లేటర్ పెట్టండి. ఇక్కడ సెలెక్ట్ డేట్ అండ్ టైం. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? December 16th, టైం 5 తర్వాత 5 అంటే డెమో స్టార్ట్ అయింది 5:03. ఓకే, స్కెడ్యూల్ మెసేజ్ చేసుకోవచ్చు. ఇట్లా గంటకు మెసేజ్ పెట్టాలి, ఇట్లే పెడతానండి. ఏముందండి పిఎం మార్చుకోవాలి. ఓకే పియా కరెక్ట్, పిఎం మార్చేసేయాలి. ఆ విధంగా చేస్తారండి. ఇట్లా మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు కదా, డబ్బులు పోయి కట్ అవుతాయి. కంపల్సరీ డబ్బులు పే చేయాల్సిందే. టెంప్లెట్స్ అంతే డబ్బులు పే చేయాల్సిందే. చిన్న డౌట్, ఇప్పుడు మీరు షెడ్యూల్ ది పెట్టారు కదా సార్, అది 24 hours లోపు అయితే మనకి అమౌంట్ ఏం కట్ అవుతుంది కదా సార్? అది కరెక్టే. అంటే ఇంతకుముందు మెసేజ్ లో వాళ్ళు చాట్ ఓపెన్ చేసి ఉంటే డబ్బులు కట్ కాదు. వాళ్ళు ఓపెన్ చేయకపోతే మాత్రం డబ్బులు కట్ అవుతాయి. మళ్ళీ ఇవి అప్రూవ్ అయింది చూడండి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ సెషన్ స్టార్ట్ అయింది అనేది అప్రూవ్ అయింది. వీ కెన్ స్కెడ్యూల్ దిస్. ఆ విధంగా చేయొచ్చు. నేను చేస్తా, రేపు కూడా చూపిస్తాను. మొత్తం మీద ఇక్కడ అంతా మెసేజ్ కూడా వస్తుంటది. మా సేల్స్ టీమ్ విల్ లుక్ ఇంటు దట్. దిస్ ఈస్ ద వాట్సాప్ CRM. I hope you learned something today. Yes sir. నేను రేపు ఆటోమేషన్ కూడా చూపిస్తా. వెబ్సైట్ లో ఫిల్అప్ చేస్తే ఈడికి ఎట్లా వస్తుంది. ఇంకా చాలా ఆటోమేషన్స్ ఉన్నాయి, 1 by 1 నేర్చుకుందాం. ఏదైనా టైం పడుతుందండి, అందరికీ అర్థం కాకపోవచ్చు. మీరు ఏం చేయండి, వాటి డబుల్ టిక్ ASNC మూడిట్లో ఏదైతే ఫ్రీ అకౌంట్ ఉందో అది ట్రై చేయండి. ఈరోజు ట్రై చేస్తే కొంచెం నాలెడ్జ్ అయితే బిల్డ్ అవుతుంది. ChatGPT కూడా కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఓకే, దిస్ ఇస్ వాట్ వి లెర్న్. వాట్సాప్ అంటే ఏంటి, వాట్సాప్ బిజినెస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, అందుకే ప్రీమియం తీసుకోవాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, అది డబ్బులు ఛార్జ్, ప్లాట్ఫామ్ ఛార్జ్ ఉంటుంది, పర్ మెసేజ్ ఛార్జ్ ఉంటుంది. ఇందులో టెంప్లెట్ క్రియేట్ చేయాలి, అది అప్రూవ్ కావచ్చు, డిసప్రూవ్ కావచ్చు. అప్రూవ్ అయితే యూ కెన్ సెండ్ ఇట్. బట్ టు హ్యావ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ పేజ్ మ్యాండేటరీ, దెన్ యూ కెన్ క్రియేట్ ఇట్. నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను, యూజర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, సెండ్ చేశాను కూడా, మనది సక్సెస్ కూడా అయ్యింది. అండ్ ఫైనలీ టుడే రిజల్ట్ ఆల్సో వచ్చింది మాకు. 90 people టర్న్డ్ అప్. ఇక్కడ చూస్తే ఓవరాల్ రిపోర్ట్ చూడండి. కెన్ యూ సీ దిస్ అండి? మనం లింక్ పెట్టాం కదా నిన్న, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవునా, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. నేను అవుతుంది అనుకోని మొత్తం చూపిస్తున్నా. యా, ఎస్టర్డే we discussed this. ఇదిగోండి, నిన్న పంపించిన మన దానికి టోటల్ 485 people కి సెంట్ అయ్యింది, 472కి డెలివర్డ్, 134 మంది చదవనే లేదు, 351 మంది రీడ్ చేశారు, 351 people రిప్లైడ్ బై 1. చాలా మంది రిప్లై ఇచ్చారు కదా, ఇది నెంబర్ అన్నట్టు చూపిస్తలేదు. అయితే ఇక్కడ చూడండి, కెన్ యు సీ దిస్ నంబర్ 33? ఇదేంటో చెప్పండి. వాట్ ఈస్ దిస్? లింక్ లో జాయిన్ అయిన వారు. ఈ లింక్ క్లిక్ చేసిన వాళ్ళ లెక్క కూడా మనకు వస్తుందండి. ఎంతమంది క్లిక్ చేశారు అని మనకు తెలిసిపోతుంది. వీళ్ళందరూ లింక్ క్లిక్ చేసిన వాళ్ళే. 33 మంది క్లిక్ చేసి జాయిన్ అయ్యారు. ఇక్కడ నుంచి తెలిసిపోతుంది మన సక్సెస్ కాదా. 90 మంది 33 మంది ఇక్కడ నుంచి వచ్చారు. మిగతా వాళ్ళు వేరే ద్వారా కూడా వచ్చారు అనుకోండి, వేరే పర్సనల్ వాట్సాప్ నుంచి వచ్చారు. సో దిస్ మేడ్ అవర్ జాబ్ వెరీ ఈజీ. ఓకే, సో వీ క్రియేటెడ్ టెంప్లెట్ ఫస్ట్. టెంప్లెట్ వచ్చిన తర్వాత బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో మన దగ్గర ఫిల్టర్స్ ఉన్నాయి, ఎవరికి పంపారో వాళ్ళకి పంపించాం. ఇప్పుడు ఈరోజు మనం ఒక ఆటోమేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇవి ఆటోమేషన్స్ అండి, మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఈ ఆటోమేషన్ వల్ల బ్యూటీ ఏంటంటే, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి? ఈ విధంగా మనం రూల్స్ సెటప్ చేసి పెట్టాలి. ఎవరన్నా మనకి ఇలాంటి మెసేజ్ వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ ద ఫామ్, యూ వాంట్ టు అటెండ్ ద డెమో, ఎస్ అని అన్నాడు అనుకో, ఆయనకి ఏం మెసేజ్ పోవాలి, నో అన్నాడు అనుకో ఏం మెసేజ్ పోవాలి. ఇది మనం సెటప్ చేసి పెట్టచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఎట్లయినా ఒక ఇండస్ట్రీకి సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అవి మళ్ళీ ఒక ఏజెంట్ చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది. కాబట్టి వీ మేడ్ సంథింగ్ లైక్ దిస్. సో
సో దట్ మన జాబ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇదొకటి ఆటోమేషన్ చేశాము. వాట్సాప్, ఒక కస్టమర్ వాట్సాప్ నుంచి వచ్చాడు లీడ్ మనకు, దానికి ఇవ్వండి ఎలా యాడ్ చేసినాం, దీనికి ఒక ఆటోమేషన్ తయారు చేసి పెట్టాం. ఓకే, దీన్ని బోర్డ్స్ అంటారు. మీరు చాలా వరకు మింత్రా, అజియో ఇవన్నీ చూసి ఉండొచ్చండి. మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంటాయి, మీరు కొట్టినప్పుడు టకా 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 మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అవునా? సార్ వాళ్ళు చేసేది ఈ విధంగా బోర్డ్ స్టూడియో నుంచే. దిస్ ఇస్ హౌ దే డు ఇట్. బట్ శాంపుల్ గా చూస్తా, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఈరోజు అకౌంట్ ఎవరు క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఐ షో యూ వన్ థింగ్. బోర్డ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ అ న్యూ బోర్డ్. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక బోర్డ్ చూడండి ఎట్లా చేశాను నేను. ఓడిఎంటికి వచ్చారండి, వచ్చి ఫామ్ ఫిల్అప్ చేశారు. ఇక్కడ ఈ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ట్రిగ్గర్ కావాలి మెసేజ్. ఈ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ఆయనకు మెసేజ్ వెళ్ళిపోవాలి. అంటే ఈ ట్రిగ్గర్ ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నాం ఇక్కడ. వెన్ యూ వాంట్ టు ట్రిగ్గర్ ద మెసేజ్, ఇది ఒక టైప్ ఉంది. రెండోది ఏంది, ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంది. ఇది క్లిక్ చేసి మెసేజ్ చేసినప్పుడు ఒక రకమైన ట్రిగ్గర్ నేను తయారు చేసి పెట్టినా. సో మీరు బోర్డ్ తయారు చేసేటప్పుడు ట్రిగ్గర్ ఎప్పుడు, లీడ్ ఫ్రమ్, మెసేజ్ ఫ్రమ్, ఆన్ ఏజెంట్ అసైన్ చేసినప్పుడా, ఆన్ ఫస్ట్ డైలీ మెసేజా, ఏదైనా ఫస్ట్ మెసేజ్ వచ్చినప్పుడు ఏమైనా చేయాలా, ఒక కొత్త లీడ్ వచ్చినప్పుడు చేయాలా, గూగుల్ షీట్లో ఒక షీట్ వచ్చినప్పుడు చేయాలా, ఈ విధంగా ఎన్నో ఉంటాయండి. లీడ్ ఫ్రమ్ సేల్స్ ఫోర్సా, ఇంకేదైనా ఉన్నప్పుడు అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మెసేజ్ అనుకుందాం, ఆన్ ఫస్ట్ డైలీ మెసేజ్ అనుకుందాం, ఒక ఫస్ట్ పర్సన్ నుంచి వచ్చినప్పుడు. ఆర్ఎల్స్ ఆన్ న్యూ లీడ్, ఒక కొత్త లీడ్ వచ్చింది, ఒక లీడ్ వచ్చింది, ఈయనకి ఏం చేద్దాం, ఇది మనం ఆటోమేషన్ చేద్దాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం మనము, ట్రిగ్గర్ చేసాం. ఫస్ట్ వి ట్రిగ్గర్డ్. ఎప్పుడు కావాలో చెప్పి వెంబడే యాక్షన్కి వెళ్ళింది. చూడండి ఏం చేయాలి, యాక్షన్ ఏం చేయాలి, యాక్షన్ ఏం చేద్దాం చెప్పండి. వాట్ షిల్ వి డూ, ఒక మెసేజ్ పంపిద్దామా, కెన్ యు సీ దిస్, సెండ్ మెసేజ్ ఉందా, ఒక లీడ్ వచ్చినప్పుడే సెండ్ మెసేజ్ అని ఆప్షన్ ఉంది. సెండ్ మెసేజ్ సెండ్ టెంప్లెట్ అని ఆప్షన్ ఉంది. ఒక టెంప్లెట్ పంపిద్దాం, సెలెక్ట్ టెంప్లెట్, ఇగో టెంప్లెట్ పంపించాలి. టెంప్లెట్ ఏడు ఉంటాయండి, మళ్ళీ టెంప్లెట్ మనం ముందే తయారు చేసుకోవాలి. మన దగ్గర ఎన్నో టెంప్లెట్స్ ఉన్నాయి, ఇగో డిజిటల్ మార్కెటింగ్ సెషన్, ఏ సెషన్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మ్యాప్ చేసుకోవాలి మనము. ఈరోజు పొద్దుగానే కొత్త లీడ్ వచ్చింది అనుకో, ఆ లీడ్కి ఇమ్మీడియట్ గా ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది, అరే బాబు ఈరోజు డెమో ఉంది, డెమోకి రా అని చెప్తుంది. రైట్, కరెక్ట్. ఇక్కడ మళ్ళీ whenever you selected this, again I'll select something else. ఇక్కడ చూడండి, ఈ టెంప్లెట్ ఎట్లుంది చూడండి ఒకసారి మీరు. ఈ టెంప్లెట్ ఎట్లా ఉంది, ఈ న్యూ లీడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏముందండి, ఎస్ ఐ వాంట్ టు అటెండ్, ఐ హావ్ ఆల్రెడీ అటెండెడ్, 2 మెసేజ్లు ఉన్నాయి ఇక్కడ. దాన్ని బట్టి కూడా మళ్ళీ మనము చేయొచ్చు. 1 సెకండ్, ఇగో ఎస్ ఐ వాంట్ టు అటెండ్ అన్నాడు అనుకో, ఐ హావ్ ఆల్రెడీ అటెండెడ్. ఇప్పుడు ఆల్రెడీ అటెండ్ అయినాక ఏం మెసేజ్ పెట్టాలండి, ఆయన ఆల్రెడీ అటెండ్ అయ్యాడు, ఏం కావాలి మనకు, ఐ వాంట్ టు అటెండ్ అయిన వాళ్ళకి ఏం చేయాలి, ఐ హ్యావ్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళకి ఏం పెట్టాలి చెప్పండి. ఎప్పుడు జాయిన్ అవుతారు అని అడగాలి. ఐ వాంట్ టు అటెండ్ అన్న వాళ్ళకేమో మనము ఒక టెంప్లెట్ పంపించాలి లింక్ తోటి. ఓకే, దానికి ఏం చేస్తున్నాం, ఒక సెండ్ టెంప్లెట్ పెడుతున్నాడు. మనం నిన్న చేసిన ఒక టెంప్లెట్ ఉంది కదా, ఆ టెంప్లెట్ పెడుతున్నాం, ఈ టెంప్లెట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది కొంచెం ఐఎమ్ యూజింగ్, ఇగో దీన్ని తీసుకొని దానికి మ్యాప్ చేద్దాం. అయిపోయిందా, కాలేదు.
ఎస్, ఇది అయిపోయిందండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే నో అన్నాడు. నో అన్నా అంటే ఆల్రెడీ అటెండ్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు నార్మల్ పెట్టాలా? సరే అండి, మీరు మళ్ళీ వెన్ యూ వాంట్ టు జాయిన్ ద కోర్స్ అని అడుగుదాం. ఇక డైరెక్ట్ ఇక్కడ మెసేజ్ పెట్టచ్చు. ఓకే, గ్రేట్. ఆర్ యూ రెడీ టు రిజిస్టర్ ఫర్ ద కోర్స్ అని మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టాను. ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. అర్థమవుతుందా అండి వాట్ ఐఎమ్ డూయింగ్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇది కనిపించకుండా లాజిక్ అర్థం చేసుకోండి మీరు. ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. నేను బోట్ ఎట్లా తయారు చేస్తున్నాను. దిస్ ఆటోమేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి మనం మాన్యువల్గా చేయకుండా ఈ విధంగా ఆటోమేషన్ చేయొచ్చు. సార్ అది టెంప్లెట్ లేకుండా కూడా మనం బాడీలో మనం మాన్యువల్గా టైప్ చేయొచ్చు సార్ ప్రతిసారి? ఎందుకంటే ఈ బాడీలో చేయొద్దు. ఈయన రెస్పాండ్ ఇచ్చింది కదండి. ఈయన ఏమని ఇచ్చాడు? ఫస్ట్ టెంప్లెట్ పంపించినావు ఇక్కడ ఒకటి. టెంప్లెట్ ఓపెన్ చేసినాక ఏమేం చేశాడు? ఐ హావ్ ఆల్రెడీ అటెండెడ్ అని క్లిక్ చేశాడు. అంటే ఏమన్నట్టు? విండో ఓపెన్ అయింది కదా. విండో ఓపెన్ అయింది. విండో ఓపెన్ అయితే నువ్వు మెసేజ్ చేసుకోవచ్చు. విండో ఓపెన్ అయింది కాబట్టి మెసేజ్ వచ్చింది, లేకపోతే రాపోతుండేది. ఈ రెండు ఏంటి? ఎస్ ఐ వాంట్ టు అటెండ్ అని క్లిక్ చేశాడు బటన్ అంటే విండో ఓపెన్ అయింది. అందుకే ఈ రెండిట్లో కూడా నార్మల్ మెసేజ్ పెట్టుకోవచ్చు నువ్వు. బట్ ఫస్ట్ టైం పంపించినప్పుడు చూడు, అనే న్యూ లీడ్ నీకు ఆప్షనే లేదు. వెన్ ఇట్ ఈస్ ఎ న్యూ లీడ్ యూ కాంట్ సెండ్ అ మెసేజ్ బికాస్ ఇట్స్ ఎ న్యూ లీడ్. ఆయన మెసేజ్ చేస్తే తప్ప, వెన్ హీ మెసేజ్ నో ప్రాబ్లం. మనం చేస్తే మాత్రం పోదు. ఆయన విండో ఓపెన్ అయితేనే. తర్వాత ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇంక చూడండి, ఇంత పెద్దగా చేయొచ్చు దీన్ని. అగైన్ యూ కెన్ మేక్ మోర్. ఈయనకి ఏం చేసినాం? పంపించినాం. తర్వాత ఈడ అయిపోయింది. ఈయన ఏమన్నాం? లేదండి నేను ఆల్రెడీ అటెండ్ అయినంటే మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతావు పోయి అన్నాం. ఈయన రెస్పాన్స్ ఇస్తాడు కదా. హీ విల్ గివ్ వన్ రెస్పాన్స్, ఎస్ ఆర్ నోవా ఏదో మెసేజ్ పెడుతుంది కదా. దానికి కూడా మళ్ళీ ఇంకోటి పాయింట్ ఇవ్వచ్చు. దిస్ ఈస్ ద ఫీజ్, దిస్ ఇస్ ద పేమెంట్ లింక్, పే ఫ్రమ్ దిస్ పేమెంట్ లింక్. ఇట్లా ఎంత పెద్దదైనా బోర్డు తయారు చేయొచ్చు. గుడ్ కదా అండి? ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. ఎస్ ఆర్ నో? ఇది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చూపించాను ఓవరాల్గా ఎట్లా అన్నది. మీరు వాడితే మీకు అర్థమవుతుంది. ఫ్రీ అకౌంట్ తీసుకోండి. మీకు ఫ్రీ అవసరం 7 days 10 days ఇస్తున్నారు. అవన్నీ ట్రై చేయడానికి ట్రై చేయండి. ఒకటే రోజుకి అర్థం కాదు, ఒక వారం రోజులు దాంతో కుస్తీ పడండి, అర్థమవుతుంది. ఓకే, డెఫినెట్ గా నేను అయ్యప్ప స్వామి శబరిమల పోయినాక దీని మీద డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఇప్పుడు చేస్తున్న వీడియోని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రాదు. ఎందుకంటే మనము అది ఓపెన్ చేశాను, స్టూడెంట్స్ డేటా కనిపించింది. అకార్డింగ్ టు యూట్యూబ్ మళ్ళీ అది ఎడిటర్కి పంపించి బ్లర్ చేయాలి. బ్లర్ చేస్తే ఓకే, లేదంటే అప్లోడ్ చేయండి వీడియో. మీకు పర్సనల్గా వస్తుంది అంతే. ఇన్ డీటెయిల్గా బ్లర్ చేసి మరి నేను దీని మీద వీడియోస్ చేస్తాను. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఎనేబుల్ చేస్తే ఈ ఆటోమేషన్ రన్ అవుతుందండి. దిస్ ఆటోమేషన్ విల్ రన్. ప్రస్తుతానికి మన దగ్గర ఆల్రెడీ ఆటోమేషన్ ఉంది. ఇవన్నీ ఆటోమేషన్ నడుతున్నాయి. 2 నడుతున్నాయి. కాంటాక్ట్ ఫామ్ ఫిల్ అయిన వాళ్ళకు ఆల్రెడీ 1000-110 సార్లు రన్ అయింది. వాట్సాప్ లీడ్స్ కి 7-18 times రన్ అయింది ఆల్రెడీ. ఈజ్ ఆల్ రన్నింగ్ ఆల్రెడీ. ఆటోమేషన్ చేశాను, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎస్ అని కొట్టినప్పుడు ఏం మెసేజ్ వెళ్ళాలి, నో అని కొట్టినప్పుడు ఏం మెసేజ్ వెళ్ళాలి. ఇగో ఎస్ అని కొట్టినప్పుడు 1000 సార్లు నడిచింది. నో వాళ్ళకు 67 times నడిచింది. ఇంకా కొన్ని చేసేది ఉంది, చేస్తారండి ఈ వీక్ లో. దిస్ ఈస్ అబౌట్ వాట్సాప్ మార్కెటింగ్ గైస్. మోర్ యూ స్పెండ్ మోర్. ఇక్కడ డెఫినెట్ గా మనం రీఛార్జ్ చేసుకోవాలి కావాలనుకున్నప్పుడు. సో దట్ విల్ బి వర్కింగ్ ఫర్ us. ఇంకా మీకు ఇక్కడనే మీకు వీడియోస్ ఉంటాయి అనమాట. ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, ఏ విధంగా చేయాలి ఏం కథ అనేది. ఇంకా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎప్పుడు మనతో అవైలబుల్ ఉంటారు. ఎవ్రీడే వాళ్ళు లైవ్ సెషన్స్ కూడా ఇస్తారు అనమాట. ఆ లైవ్ సెషన్ అటెండ్ కావచ్చు. యూ షుడ్ కంప్లీట్లీ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ఇంకా ప్రాబ్లం ఉంటే వాళ్ళ కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఉంది, వాళ్ళతో మనం మాట్లాడచ్చు. డబుల్ టిక్ ASNC వాటి ప్రస్తుతానికి చాలా బాగున్నాయి. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ వాట్సాప్ మార్కెటింగ్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? బిజినెస్ వాట్సాప్ లో లైక్ ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. బిజినెస్ వాట్సాప్ లో ఒకటి బ్రాడ్కాస్ట్ అని ఒక మెసేజ్ ఉంటుంది. అందులో నువ్వు 100-150 నంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని ఒక ఛానల్ గా తయారు చేసుకొని పక్కన కొట్టేస్తే వాళ్ళందరికీ ఒకటిసారి పోతుంది. ఇట్ విల్ గో. బట్ ఇఫ్ యూ యూజ్ దిస్ ఆప్షన్ టూ మచ్, మెల్లగా నీ వాట్సాప్ ని బ్యాన్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాడుకోవద్దు, ఐ షుడ్ గెట్ బెనిఫిటెడ్ అన్నట్టు ఉంటారు. బట్ మీరు చిన్న కంపెనీ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఇంత పెద్ద మేబీ ఒక 150 టైమ్స్ అట్లా యూజ్ చేయొచ్చు సార్. మంత్లీ 4 times 5 times వాడండి. ఓకే, మంత్లీ. ఎందుకంటే మనం బ్రాడ్కాస్ట్ మెసేజ్ రోజు అవసరం లేదు కదండి. ఇప్పుడు నీకున్న వాట్సాప్ కాంటాక్ట్సే 1000 మంది. 1000 మందికి రోజు పెట్టేశారనుకోండి, అక్కడ ఎవరైనా ఒకరు స్పామ్ అని క్లిక్ చేశారనుకోండి, అట్లా 2-3 క్లిక్ చేస్తే నీకు బ్యాన్ అయిపోతుంది. ఎందుకంటే వీఆర్ టార్చరింగ్ దెమ్. ఎప్పుడైనా మన మెసేజెస్ ఇంపార్టెంట్ టైం మాత్రం పెట్టాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఇంకొక టూల్ I'm going to teach you one more tool. This is again beautiful. One second, let me log in, then I'll share the screen. వాట్సాప్ మార్కెటింగ్ లో మీకు ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇప్పుడు నేను చెప్పబోయే టూల్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అందుకోసమే ఇది కూడా మీరు స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్యాబ్లీ అండి. బ్యూటిఫుల్ ఇండియన్ డిజైనేషన్ అది. ఓకే, PABBLY ప్యాబ్లీ. మీరందరూ అకౌంట్ క్రియేట్ చేయండి దీంట్లో. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ ఓపెన్ ఇన్కాగ్నిటో. అనిపిస్తుంది అది ప్యాబ్లీ? కెన్ యు సీ దిస్? Yes sir. ఈజీలీ కనెక్ట్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ ఆటోమేట్ యువర్ టాస్క్. ఆటోమేట్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటీ ఉంటుంది అంటే అంత బ్యూటీ ఉంటుంది. ఎందుకోసమో చెప్తానండి. ఇప్పుడు మీకు మీ జీమెయిల్ ఉందండి. మీ జీమెయిల్ అనేది సపరేట్ యాప్ కదండి, అవునా కదా? ఎస్. మీ వాట్సాప్ అనేది సపరేట్ యాపా కదా? ఇన్స్టాగ్రామ్ అనేది సపరేట్ యాప్. ఈ 3 యాప్లు డిఫరెంట్ యాప్స్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు నాకు తెలుగు వచ్చండి, మీకు తమిళ్ వచ్చు. నాకు తమిళ్ రాదు, మీకు తెలుగు రాదు. మన ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు వాట్ వి నీడ్? ట్రాన్స్లేటర్ ఉంది. We need a person who translate it. Pabbly is the same thing. ఒక జీమెయిల్, ఒక వాట్సాప్ మాట్లాడుకోవాలంటే ప్యాబ్లీకి 2 భాషలు వచ్చు. జీమెయిల్ భాష వచ్చు, వాట్సాప్ భాష వచ్చు. ఒక వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మాట్లాడుకోవాలి, ప్యాబ్లీకి 2 వచ్చు. ప్యాబ్లీ ఇస్ ద మీడియేట్. ఈజీలీ కనెక్ట్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ ఆటోమేట్ యువర్ టాస్క్. ఎంత బ్యూటీ అండి. ఇప్పుడు నేను ఏం చేశాను ఇందులో? ఈ ఆటోమేషన్ ఏం చేశాను నేను? ఇక్కడ చూస్తే మీరు ఓడిఎంటీకి వచ్చేస్తే, ఓడిఎంటీ అగైన్ వెబ్సైట్ ఈజ్ సపరేట్ యాప్. ఇక్కడికి వచ్చేసి ఎవరో ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే, ఎవరు ఫామ్ ఫిల్అప్ చేసినా ఆటోమేటిక్గా వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే దిస్ ఈస్ అ కాంటాక్ట్ ఫామ్ 7. ఈ కాంటాక్ట్ ఫామ్ 7లో ఎవరైతే ఫామ్ ఫిల్అప్ చేశారో ఆటోమేటిక్గా డబుల్ టిక్ వెళ్ళాలి. డబుల్ టిక్ లో నేను వాడుతున్నాను కదా, డబుల్ టిక్ నుంచి ఒక టెంప్లెట్ వెళ్ళిపోవాలి. హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్, టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. దానికి నేను వాడింది ఫ్యామిలీ. రెండోది, ఇక్కడికి వచ్చి వాట్సాప్ చేశాడు. ఈయన వాట్సాప్ చేశాడు. వాట్సాప్కి ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆటోమేటిక్గా ఇఫ్ ఐ వాంట్ ఈ లీడ్ అనేది ఒక ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ కావాలి. ఎక్సెల్ షీట్ అనేది మళ్ళీ డిఫరెంట్ యాప్. ఈ విధంగా మల్టిపుల్ థింగ్స్ చేస్తుంది. మీకు అర్థమైంది ఒకటి ఏ 2 యాప్స్ని కనెక్ట్ చేయడానికైనా ప్యాబ్లీ అనేది వాడుతుంది. అందుకే ప్యాబ్లీ కనెక్ట్ అని నేను పేరు పెట్టాను. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో కనిపిస్తుంది. ChatGPT, ఫేస్బుక్, గూగుల్, ఏదో కాల్ బటన్, జీమెయిల్, షీట్స్, ఇవన్నీ ప్యాబ్లీ కనెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఎక్కడైనా ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇదే దాని మీనింగ్. ఇక్కడ కిందికి వస్తే చూడండి, స్టార్ట్ బిల్డింగ్ ఆటోమేషన్, ఇవన్నీ చెప్పాడు 1 by 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు క్రియేట్ ఫేస్బుక్ లీడ్ నర్చరింగ్ ఆటోమేషన్. ఫేస్బుక్ లో ఒక లీడ్ వచ్చిందండి. ఆ లీడ్ ఏం చేయాలి? ఇగో ఫేస్బుక్ లీడ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో లీడ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. వచ్చినప్పుడు ఏం చేస్తున్నా చూద్దాం. ఆయన ఆ లీడ్కి ఏం చేస్తున్నా చూద్దాం. ఏం చేస్తుంటాడు ఇప్పుడు? ఏం చేసిండండి? డేటా ఎక్కడ సేవ్ చేస్తుంది? ఎక్కడ సేవ్? ఎక్సెల్ షీట్, గూగుల్ షీట్ ఆర్ ఎక్సెల్ షీట్ కి పంపించేస్తుండు. ఇంకా నువ్వు మళ్ళీ మాన్యువల్ చూడండి, మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా చేసేసాడు.
మళ్ళీ అక్కడ నుంచి ఏమో చేస్తుండడు, అక్కడ నుంచి వాళ్ళకి వాట్సాప్ పంపిస్తుంది మళ్ళీ. సార్ అవన్నీ లింక్ చేస్తే వస్తాయా లేకపోతే ఆటోమేటిక్ గా అయిపోతుంది సార్ అది? ఈయన చేశాడు కదా, అక్కడ కనెక్ట్ చేయాలి, అవన్నీ యాప్స్ ని లింక్ చేయాలి మనం. ఓకే. ఇంకో లింక్ చేస్తున్నాడు, ప్రాసెస్ చూపిస్తున్నాం. ఈరోజు ట్రై చేయండి, ఫ్రీ ఉంది మీకు, 1 వీక్ వరకు ఫ్రీగా ఇస్తాడు. మీ దగ్గర ఏమేమి యాప్స్ ఉంటే అవి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఫేస్బుక్ లీడ్ వచ్చిందని ఆటోమేటిక్గా షీట్ పంపించిండు, ఆ షీట్ నుంచి వాట్సాప్ కూడా పంపించిండు. బాగుంది కదా? ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? ఆ విధంగా చూడండి, వెన్ ఎ న్యూ ఆర్డర్ ఈస్ క్రియేటెడ్ ఆన్ ఈ కామర్స్ రన్ చేసిన ఆర్డర్ వచ్చింది, అక్కడి నుంచి ఈమెయిల్కి పంపించచ్చు, వెనకు ఒక షీట్లో మెన్షన్ చేయొచ్చు, డ్రైవ్లో సేవ్ చేయొచ్చు. మళ్ళీ ఆటోమేటిక్ ఏం చేస్తున్నాడు, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తుండు, అదే లీడ్ని సిఆర్ఎంకి పంపిస్తుండు. ఫేస్బుక్లో లీడ్ జనరేట్ అయితే ఇప్పటిదాకా ఏం చేసిండు, షీట్ పంపించిండు, వాట్సాప్ పంపించిండు. ఈ విధంగా ఎన్నో రకాల ఆటోమేషన్ చేస్తుండు. వీళ్ళ దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని టూల్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట, కనెక్ట్ అయి ఉంటుంది వీళ్ళకు. అన్లైక్ కంప్యూటర్స్, ట్రిగ్గర్ అండ్ ఇంటర్నల్ టాస్క్ ఆర్ ఫ్రీ ఇన్ పబ్లిక్ కనెక్ట్. స్ప్రెడ్ షీట్ ఎన్నో. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఒక సముద్రము. మీరు ఇప్పటికీ ఒక చిన్న కొలనులో స్నానం చేస్తున్నారు, సముద్రం ఉంది. కాబట్టి రోజు సమయం ఇవ్వండి, నేర్చుకో. మీరు ఎంత గ్రో అవుతుంటే మీకు అన్ని పైసలు వస్తాయి. యాక్చువల్గా జాపియర్ అని ఉంది ఇంటర్నేషనల్గా, జాపియర్ ఈజ్ ఫస్ట్. దీన్ని అర్థం చేసుకొని వీళ్ళు స్టార్ట్ చేశారు ఫ్యామిలీ. దిస్ ఈజ్ ఇండియన్ బేస్డ్, ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, తక్కువ కాస్ట్కి వస్తుంది అది. ఓకే, అయితే రెండు యాప్స్ మాట్లాడుకోవాలంటే దాన్ని వెబ్ హుక్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక యాప్ మాట్లాడుకోవాలంటే టెక్నాలజీ పేరు వెబ్ హుక్ అంటారు, ఆ వెబ్ హుక్ ద్వారా చేస్తారు అన్నమాట. ఎనీ క్వశ్చన్స్? ఫ్యాబ్లీ అంటే ఏందో అర్థమైంది అందరికి? ఎస్, క్లియర్ గైస్? ఫ్యాబ్లీ ఒక ఐడియాతో వచ్చింది కదా. ఇప్పుడు నేను చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆటోమేషన్ చేస్తున్నాను. మీకు ఒకటి చూపిస్తా, ఒక వర్క్ ఫ్లో చూపిస్తా. చూడండి, ఇక్కడ క్రియేట్ ఎ వర్క్ ఫ్లో, ఈ ఆప్షన్ కనిపిస్తుందా మీకు? ఆప్షన్ ప్రస్తుతానికి నా డాష్ బోర్డ్ లో ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. ఇందులో ఎన్ని టాస్క్లు ఫినిష్ చేసినాను కూడా చూపిస్తుంది, ఎన్ని టాస్క్లు రిమైన్. నేను పేడ్ తీసుకున్నాను, మస్తు టాస్క్లు మిగిలిన, ఇంకా నేను వాడతలేదు నేను ప్రాపర్గా. మీకు ఫ్రీగానే 450 కన్స్యూమ్డ్ ఉన్నాయి అంతే. వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం, ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. ఈ వర్క్ ఫ్లో పేరు టెస్టింగ్ క్లాస్. క్రియేట్ ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ సేమ్ అండి. ట్రిగ్గర్, ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి, అసలు ఏం యాక్షన్ చేయాలనుకుంటున్నావు, ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి. ఇప్పుడు 2 యాప్స్ కదా, పైన ఏం యాప్ కావాలా, కింద ఏం యాప్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ మీరు చెప్పండి. ఫస్ట్ ఏంటి, కస్టమర్ ఫామ్ ఫిల్అప్ చేశాడు. కస్టమర్ ఫామ్ ఫిల్అప్ చేస్తే నాకు రావాలి. నువ్వు ఫామ్ ఏది వాడావు అది వాడాలి. ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ 7 వాడతారు కదా, మీకు అన్నీ ఉంటాయి. ఇదో కాంటాక్ట్ ఫామ్ 7 ఉందా, వీళ్ళ దగ్గర లేని ఉండదు. మీరు ఇక్కడనే మస్తు నేర్చుకునేది ఉంటారు. ఎన్ని యాప్లు ఉన్నాయి చూడు, ఎన్ని యాప్స్ ఉన్నాయి చూడు. డిజిటల్ మార్కెటర్గా ఎన్ని వాడుకోవచ్చు అని చూడండి. నువ్వు ఏ యాప్ అయినా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫేస్బుక్ లీడ్, ఫేస్బుక్ పేజ్కి సంబంధించి, ఫేస్బుక్ మెసెంజర్ సంబంధించి, వాంట్ గూగుల్ యాడ్స్ని కనెక్ట్ చేయొచ్చు. నేను ఫామ్ కోసం ఫ్యాబ్లీ అనే వాడుతున్నా, ఫ్యాబ్లీ ఫామ్స్ వాడుతున్నా నేను. ఓకే, ఫ్యాబ్లీ ఫామ్ బిల్డర్ వాడుతున్నా. దిస్ షుడ్ ట్రిగర్, దెన్ వాట్ యాక్షన్ ఐ వాంట్ టు టేక్ ఇట్. ఇది కనెక్ట్ చేసుకుంటుంది ఈ యాప్ని. తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం యాక్షన్ చేయాలనుకుంటున్నావు అది చేయాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్లీ లోడ్ అవుతుంది. యాక్చువల్ మీద అయింది అనుకుందాం. ఫ్యాబ్లీలో ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేస్తే నేనేం చేయాలనుకుంటున్నా, యాక్షన్ ఏం చేద్దాం, ఒక వాట్సాప్ లీడ్ పంపిద్దాం. మనం వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పంపిద్దాం. వాట్సాప్, కానీ వాట్సాప్లో మామూలు వాట్సాప్ కాదండి. మీరు వాట్సాప్ AI సెన్సీ, వాట్సాప్ క్లౌడ్ API ఈ విధంగా వాడాలి. నేను ఏది వాడుతున్నా, డబుల్ టిక్ వాడుతున్నా. డబుల్ టిక్
డబల్ టిక్ నుంచి మెసేజ్ వెళ్ళాలి. ఇగో సెండ్ వాట్సాప్ టెంప్లెట్ మెసేజ్. కానీ మెసేజ్ పంపించాలంటే నేను డబుల్ టిక్ కనెక్ట్ కావాలి కదా, నేను ఎక్కడున్నా ఫ్యాబ్లీలో ఉన్నా. ఇప్పుడు నేను డబుల్ టిక్కి పంపించాలి. అప్పుడు ఏం చేయాలి? కనెక్ట్ అని కొడితే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది కూడా కాంటాక్ట్ ఫామ్ 7 అక్కడ కనెక్ట్ అవుతుంది. It's taking time. Then everything is fine. Okay, కొట్టిన అనుకో. This is how you will be creating it. That's it, guys. ఆ కనెక్ట్ కావడం ఒకటే లేట్. నా వన్ మోర్ థింగ్ చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇంతకుముందు ఏం చేసాము? ఫ్యాబ్లీలో ఫామ్ ఫిల్అప్ చేస్తే ఒకటి. ఇప్పుడు ఇంకొకటి ఏం చేద్దామంటే, ఓకే, ఫామ్ ఫిల్అప్ అయింది ఫ్యాబ్లీలో. సరే, కాంటాక్ట్ ఫామ్ 7 అనుకున్నాం. కాంటాక్ట్ ఫామ్ 7లో మనం చేసాము, అది కనెక్ట్ అయిపోయింది. ఓకే, దిస్ ట్రిగర్ ఈవెంట్ న్యూ ఫామ్ సబ్మిషన్ చేసినప్పుడు ఎవరైతే ఫామ్ సబ్మిషన్ అయిందో అప్పుడు నాకు ఏం యాక్షన్ కావాలి? ఎక్సెల్ షీట్లో ఆటోమేటిక్గా ఫిల్ కావాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఒక రో క్రియేట్ కావాలి. యాడ్ రో టు వర్క్ షీట్. అప్పుడు నీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి యాక్సెస్ చేయాలి. డన్. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైందో ఆటోమేటిక్గా నీకు షీట్ తయారైపోతుంది. ఒక రోజు నీకు 1000 లీడ్స్ వస్తే 1000 లీడ్స్ అక్కడ వస్తుంది. తర్వాత ఏంటి? దెన్ ఈ షీట్ నుంచి ఏం చేయాలి? ఈ షీట్ నుంచి ఆటోమేటిక్గా ఒక వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోవాలి. దెన్ అగైన్ డబుల్ టిక్. ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ వెళ్ళిపోవాలి. డబుల్ టిక్ నుంచి ఒక టెంప్లెట్ మెసేజ్ పంపి. సెండ్ వాట్సాప్ మెసేజ్ ఆర్ టెంప్లెట్ మెసేజ్, సెండ్ ఇట్. ఈజీగా ఉందా అండి? ఇస్ ఇట్ ఈజీ ఆర్ నాట్? సార్ అది మన క్రెడెన్షియల్ ఇచ్చి కనెక్ట్ చేయాలా సార్? అది ఏంటండి? మన క్రెడెన్షియల్ తో కనెక్ట్ కావాలా సార్? అది ఇప్పుడు నేను కనెక్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? డబుల్ టిక్ అన్నా కదా, ఇప్పుడు డబుల్ టిక్ కనెక్ట్ అయిపోతుంది. ఇగో నేను డబుల్ టిక్ కనెక్షన్ ఏందో కనెక్ట్ కొట్టేసాలి. యాడ్ అ న్యూ కనెక్షన్, కనెక్ట్ కొట్టేస్తే అక్కడ ఆథరైజేషన్ తీసుకుంటుంది, ఓటీపీ వస్తుంది, కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే నా దానిలో లాగిన్ కావాలంటే నేను ఓటీపీ కొట్టాలి, కనెక్ట్ అయిపోతుంది అంతే. మీరు ఇనిషియల్గా ఎక్సెల్ షీట్లు ఇవి ట్రై చేయండి. మీ అందరికీ వెబ్సైట్ షీట్ లో మళ్ళీ స్టోర్ అవుతాయండి ఇవి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎప్పుడైతే కాంటాక్ట్ ఫామ్ 7లో ఫామ్ ఫిల్అప్ చేస్తాడో మీరు అందరు వాటర్ కాంటాక్ట్ వస్తున్నాను, మీకు డాష్ బోర్డ్లో సేవ్ అవుతుంది. డాష్ బోర్డ్లో కాదు, నాకు కావాలంటే సపరేట్గా ఎక్సెల్ షీట్లో సేవ్ అవుతుంది. మళ్ళీ ఎక్సెల్ షీట్లో సేవ్ అయిన దానికి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నావు నీ దగ్గర ఉన్న వాట్సాప్ ఏపీ దగ్గర. ఈ విధంగా యూ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కొంచెం ప్రయోగం చేయండి, మీకు వస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ యూ కెన్ డూ ఇట్. నాట్ వన్ ఆటోమేషన్. ఎందుకంటే ఒక ఫ్యాబ్లీ ఈజ్ ఎనఫ్ టు డూ ఆటోమేషన్. ఇంకా వేరేది ఏం అవసరం లేదు, ఇక వేరే టూల్ ఏది అవసరం లేదన్నమాట. క్లియర్? వాట్సాప్ ఏపీఐ గురించి నేర్చుకున్నాము. డబుల్ టిక్లో అకౌంట్ సెటప్ అయిన తర్వాత ఒక టెంప్లెట్ ఎట్లా క్రియేట్ చేయాలి, అప్రూవ్ అయిన తర్వాత బల్క్ మెసేజ్ ఎట్లా చేయాలి, స్కెడ్యూల్ ఎట్లా చేయాలి. తర్వాత ఈరోజు ఏం చేసుకున్నాం మనము? బోర్డ్ స్టూడియో. ఆ మెసేజ్లో కూడా మనం మాన్యువల్గా రిప్లై చేయకుండా బోర్డ్ స్టూడియో ఎట్లా చేయాలని నేర్చుకున్నాం. అది కొంచెం టైం స్పెండ్ చేస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా మెసేజ్ కూడా. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? డబుల్ టిక్లో వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ మెసేజ్. అట్లా కాకుండా ఒకసారి నాకు వెబ్సైట్లో ఫామ్ ఫిల్అప్ చేస్తే ఆటోమేటిక్గా రో క్రియేట్ కావాలి. రో క్రియేట్ అయిన ప్రతిదానికి వాట్సాప్ పంపించాలి. మల్టిపుల్ యాప్స్ కమ్యూనికేట్ కావాలి. అప్పుడు వెబ్ హుక్స్ అనేది అవసరం మనకు. దానికి ఫ్యాబ్లీ, జాపియర్ అనే టూల్స్ ఉన్నాయి, బాగా పనికొస్తుంది. ఫ్యాబ్లీ మన ఇండియన్ మేడ్, లెస్ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్ టు జాపియర్. సో యూజ్ దిస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వారం రోజుల వరకు మీకు ఇస్తారు, అది వాడండి. ఈరోజు ట్రై చేయండి. వాళ్ళకి కొన్ని వీడియోస్ కూడా మీరు చూడండి, డెఫినెట్ చేయండి. యూ ఫీల్ వెరీ హ్యాపీ. మస్తుంది సార్ అంటారు. అండ్ షేర్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ టుమారో.